హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. 'బావే నా ఎనిమి' పార్ట్ 2 ముందు పార్ట్ చూసి ఇది చూడండి. నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను బావా. మనం ఈ బంధంలోకి వచ్చే ముందే పిల్లలు వద్దు అని నువ్వు చెప్పావు. నేను కూడా ఒప్పుకున్నాను. కానీ దేవుడి రాత మరోలా ఉంది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నాకిప్పుడు కడుపులో బిడ్డ పెరుగుతోంది. అలా అని ఈ బంధంలోకి నిన్ను బలవంతంగా రమ్మని చెప్పలేను. బిడ్డని కూడా దూరం చేసుకోలేను. ఇది మన ప్రేమకి గుర్తు బావా. అందుకే వీడి కోసం నిన్నే వదులుకుంటున్నాను. జీవితం అంతా నీతోనే ఉంటానని మాటిచ్చాను కదా! కానీ మధ్యలోనే వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమిస్తావు కదూ? నీ ముద్దుల బుజ్జి అని ఉంటుంది. అది చదవటం పూర్తయ్యేసరికి అతని చేతిలో ఉన్న పేపర్ కింద పడిపోతుంది. అతని కళ్ళ నుండి కన్నీళ్లు ఆగకుండా వస్తూనే ఉంటాయి. ఎందుకిలా చేశావే? నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళను అని చెప్పి ఇప్పుడు మోసం చేసి ఒంటరిగా వెళ్ళిపోయావు కదా! మరి ఆ రోజు మాత్రం ఎందుకు ఈ ప్రపంచంలో ఎవరు ఏమనుకున్నా అమ్మా నాన్న కన్నా కూడా నువ్వే ముఖ్యం బావా అంటూ నా వెనుక వచ్చేసా? ఇప్పుడు నా ప్లేస్‌ని ఇంకెవరికో ఇచ్చేస్తున్నావా? నా కోసం అంతమందిని వదులుకున్న నువ్వు వీడిని మాత్రం వదులుకోలేకపోయావా? కనీసం వెళ్ళే ముందైనా నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా! అడగొచ్చు కదా! అయినా నీకు నేను వద్దు. నాకన్నా వాడే ముఖ్యం అనుకుంటే నువ్వు కూడా నాకొద్దు అంటూ ఆమె మీద కోపంతో వస్తున్న కన్నీటిని కూడా తుడుచుకొని కబోర్డ్‌లో ఎప్పటినుంచో తనకి ప్రమోషన్ వస్తే తన బుజ్జితో కలిసి తాగాలని దాచుకున్న వైన్ బాటిల్‌ని తీసి ఎత్తింది దించకుండా చివరి చుక్క వరకు మొత్తం గొంతులోకి వంపుకుంటాడు. గుండె అంతా మంటగా అనిపిస్తుంటే క్షణానికి తన బుజ్జి గుర్తొస్తూ మత్తుగా బెడ్‌పై వాలిపోతాడు శశాంక్. తన పక్కనే తనకు ఎంతో ఇష్టమైన పింక్ కలర్ శారీ కట్టుకుని తనని కవ్విస్తూ చూస్తున్న తన బుజ్జి కనిపిస్తుంది. వచ్చేశావా బుజ్జీ? నాకు తెలిసే నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కువ దూరం వెళ్ళలేవు అని. ఎందుకే మరి ఇలా ఏడిపిస్తున్నావు? అదేంటి బావా అలా అంటావ్? నిన్ను ఏడిపించినా, నవ్వించినా, బాధపెట్టినా, సంతోషపెట్టినా, చివరికి కవ్వించినా, ఏం చేసినా నేనే కదా! నువ్వు కూడా నాలో ఉండే అన్ని యాంగిల్స్ ఇష్టమంటావు కదా! అందుకే ట్రయల్స్ వేస్తున్నా అంటూ కన్ను కొట్టేసరికి, రాక్షసి ఎంత భయపెట్టావో తెలుసా? ఉండు ఇప్పుడు నీ పని చెప్తా. వద్దు బావా అన్నంత వరకు నిన్ను అస్సలు వదలను. నాలో కలిపేసుకుంటాను అంటూ ఎప్పటిలాగే ఆమె యథాందాలు ఊరుస్తూ కనిపిస్తుంటే పైకి లాగేయడానికి చెయ్యి పైకి ఎత్తగానే ఒక్కసారిగా మాయమైపోతుంది అన్విక. అప్పటి వరకు సంతోషంతో అతని కళ్ళు మెరిస్తే మరుక్షణం ఆమె లేదనే నిజం మళ్ళీ గుర్తొచ్చి కోపంతో కళ్ళు ఎర్రబడతాయి. నీకు ఎడిక్ట్ అవ్వకూడదు అనుకున్నానే, కానీ ఫైనల్ గా నీ ప్రేమలో మునిగిపోయేంత వరకు నన్ను పిచ్చెక్కించి ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా అంటూ ఆమెనే తలుచుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంటాడు శశాంక్. ఇక్కడి నుంచి బయలుదేరిన అన్విక ఎక్కడికి చేరుకుందో తెలుసుకుందాం. అతని కోసం లెటర్ పెట్టి బ్యాగ్ పట్టుకుని డోర్ దగ్గర వేసి బయటకు వచ్చి గేట్ దగ్గర ఆగి కన్నీళ్లతో వెనక్కి తిరిగి చూస్తుంది అన్విక. నన్ను క్షమించు బావా. ఇన్నాళ్ళు నువ్వే నా ప్రాణం, నా ప్రపంచం. నీతో ఉన్ననాళ్ళు కనీసం అమ్మా నాన్న కూడా గుర్తురానంతగా నీ ప్రేమలో నన్ను ముంచేశావు. కాని ఇప్పుడు ఆ ప్రేమనే వద్దు అనుకుంటూ నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను. కానీ నీకు దూరంగా వెళ్ళి బతకగలనో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఇక్కడే ఉండి నీకు ఇంకా బరువుగా మారలేను. బహుశా నీకు చెప్తే మొదట్లో కోప్పడినా, తర్వాత అర్థం చేసుకుని బేబీని కూడా యాక్సెప్ట్ చేసేవాడివేమో. కానీ నాకు అది ఇష్టం లేదు. నువ్వు కాంప్రమైజ్ అవ్వకూడదు. అది కూడా నా వల్ల అస్సలే అవ్వకూడదు. అందుకే నీకోసం పెళ్లి బంధాన్ని కూడా వద్దు అనుకుని నీతో వచ్చేశాను. కానీ ఇప్పుడు మళ్ళీ నా వల్లే నువ్వు కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేక వెళ్ళిపోతున్నాను. నాకు తెలుసు నేను చేసే ఈ పని వల్ల నువ్వు బాధపడతావు అని, నన్ను కూడా తిట్టుకుంటావని. అయినా కూడా తప్పట్లేదు అని భారంగా కళ్ళు తుడుచుకుని గేట్‌ని కూడా దగ్గరికి వేసి బస్టాప్ వైపు అడుగులు వేస్తుంది అన్విక. అక్కడికి వెళ్లి నిల్చోగానే ఎక్కడికి వెళ్తావు అన్విక అంటూ ఆమె మనస్సాక్షి ఆమెని ప్రశ్నిస్తుంది. అవును, ఎక్కడికి వెళ్ళాలి? అమ్మా నాన్నకి నా మొహం మళ్ళీ చూపించలేను. అలా అని ఇంకెక్కడికి వెళ్ళలేను. నాకు ఈ ప్రపంచంలో బావ, అమ్మా నాన్న తప్ప ఇంకెవరూ తెలీదు. ఎప్పుడూ నేను నీ పక్కనే ఉండను బుజ్జీ. బయట ప్రపంచంలో ఎలా బతకాలో కూడా నువ్వు నేర్చుకో అంటూ తన బావ చెప్పిన మాటలు మళ్ళీ ఆమెకి గుర్తొస్తాయి. నువ్వు నా పక్కనే ఉండగా నాకు అలాంటి అవసరం రాదు బావా. ఎప్పుడు తోడుగా నువ్వు ఉంటావుగా నన్ను చూసుకోడానికి అంటూ కొట్టుపడేసింది. కానీ ఇప్పుడు తానే అతనికి దూరంగా వెళ్ళిపోతోంది. కీకీ మంటూ బస్ హారన్ వినిపించడంతో ఆమె ఆలోచనల నుంచి బయటకొచ్చి ఎదురుగా చూసేసరికి ఆమె ఊరికి వెళ్లాల్సిన బస్సు ఎదురుగా వచ్చి ఆగి కనిపిస్తుంది.
వెళ్ళాలా వద్దా అని కాసేపు ఆలోచించి బస్సు కదిలే టైంకి గట్టిగా కళ్ళు మూసుకుని శ్వాస తీసుకుని బ్యాగ్ పట్టుకుని బస్సు ఎక్కి సీట్లో కూర్చుంటుంది అన్విక. అమ్మా, టికెట్ ఎక్కడికి అంటూ కండక్టర్ అడిగేసరికి తన ఊరు పేరు చెబుతుంది. ఆమె వాళ్ళ ఊరు వదిలి హైదరాబాద్ తన బావతో అక్కడికి వచ్చేసి పూర్తిగా 5 నెలలు గడిచిపోయాయి. ఈ 5 నెలల్లో తనతో వాళ్ళ అమ్మగాని, నాన్నగాని, అత్తయ్య గాని ఒక్కసారి కూడా మాట్లాడలేదు. ఎన్నోసార్లు ఫోన్ చేసింది, కాని వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని అక్కడికి వెళ్తుంది? అయినా కూడా అలాగే కూర్చుని గంటలో ఊరి బస్టాప్లో బ్యాగు పట్టుకుని కిందకి దిగుతుంది. ఇంటివైపు అడుగులు వేస్తుంటే పక్కనుంచి చూస్తున్న జనాల్లో కొంతమంది, ఆ పిల్ల లక్ష్మణరావు గారి అమ్మాయి కదా, అప్పుడు వెళ్ళొద్దు అన్నా వాళ్ళ బావతో హైదరాబాద్ వెళ్ళిపోయింది, మళ్ళీ ఇన్నాళ్ళకు కనిపించింది, ఇంటికే వెళ్తున్నట్టుంది, ఏమవుతుందో అని వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటున్న మాటలు ఆమె చెవిలో పడనే పడతాయి. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళాక కనీసం ఇక్కడ ఏం జరిగిందో కూడా వాళ్ళకి తెలీదు. అమ్మా, ఒక్కసారి నా ఫోన్ లిఫ్ట్ చెయ్యు అని ఆమె అనుకోని రోజు అంటూ ఉండదు. కాని కనీసం వాళ్ళమ్మ రాజేశ్వరి గారు కూడా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఎంతో బాధపడేది. కాని అదంతా సాయంత్రం తన బావ వచ్చేవరకే. అతని ప్రేమలో అదంతా మరిపించేవాడు. అలా ఇంటి వరకు వెళ్లేసరికి గేట్ వేసి చాలా నిశ్శబ్దంగా కనిపిస్తూ ఉంటుంది. బ్యాగ్ హ్యాండిల్స్ ని చేతులతో నలిపేస్తూ టెన్షన్ గా అక్కడే నిల్చుని కాసేపు చూసి ఇంకొంచెం ముందుకు చూసేసరికి 4 ఇళ్ల అవతల వాళ్ళ అత్త వాళ్ళ ఇల్లు ఉందని గుర్తొస్తుంది. అవును, అత్త దగ్గరికి వెళ్తాను. అమ్మా నాన్నలకి మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చావు అంటే సమాధానం చెప్పలేను. అదే అత్త అయితే నన్ను ఏమీ అడగదు అనుకుంటూ తిన్నగా వాళ్ళ అత్త వాళ్ళ ఇంటికి వెళ్తుంది. గేట్ తీసుకుని తెరిచి ఉన్న తలుపులోంచి కుడికాలు ముందుకు పెట్టి లోపలికి వెళ్లి అత్తా అంటూ పిలవగానే బుజ్జి అంటూ వంటింట్లో పనిచేసుకునే ఆవిడ కూడా చాలా నెలల తర్వాత తన మేనకోడలు గొంతు విని పరిగెత్తుకుంటూ అభిమానంగా వచ్చేస్తుంది. దగ్గరికి రాగానే కన్నీళ్లతో చూసేసరికి అప్పటికే అన్విక కళ్ళల్లో కూడా నీళ్లు చేరిపోతాయి. బ్యాగ్ కింద పడేసి 2 అడుగులు ముందుకు వేసి వాళ్ళ అత్తమెడని చుట్టేసి గట్టిగా హత్తుకుంటూ ఏడ్చేస్తుంది అన్విక. ఏమే, వెళ్ళిన తర్వాత మళ్ళీ రావడానికి ఇన్ని రోజులు పట్టిందా? మేమెవరం మీకు గుర్తు రాలేదా? ఏడి ఆ వెధవ, నా ముందుకు రమ్మను, ఇప్పుడే వాణ్ణి 4 తన్నాలి అంటూ కన్నీళ్లు తుడుచుకుని చూస్తూ ఉంటే నేను ఒక్కదాన్నే వచ్చానత్తా అంటూ తలదించుకుని చెప్తుంది అన్విక. ఏమన్నావ్? ఒక్కదానివే వచ్చావా అంటూ అనుమానంగా చూస్తూ జోక్ చేస్తున్నావు కదా బుజ్జి, వాడు రాకుండా నువ్వెందుకొస్తావే? క్షణం కూడా వాణ్ణి విడిచిపెట్టి ఉండలేకే కదా వాడితో పాటు వెళ్ళిపోయింది అంటుంటే, లేదత్తా, నిజంగానే నేను ఒక్కదాన్నే వచ్చాను అంటూ ఇంకాస్త గట్టిగా ఏడుస్తూ నేల మీదకి జారిపోయి 2 చేతులతో మొహాన్ని మూసుకుని ఏడుస్తుంది అన్విక. ఏమైంది బుజ్జి, ఎందుకు ఇంతలా ఏడుస్తున్నావు? నన్ను కంగారు పెట్టకుండా చెప్పమ్మా అంటూ ఆమె చేతుల్ని విడదీసి మళ్లీ హత్తుకుని లాలనగా అడుగుతారు నిర్మల. నేను తల్లిని కాబోతున్నానత్తా అంటూ విషయం చెప్పగానే ఆవిడికి మొత్తం అర్థమవుతుంది. వాడికి చెప్పే వచ్చావా అంటూ అప్పటి వరకు పడ్డ కంగారంతా వదిలేసి కాస్త గంభీరంగా అడుగుతారు నిర్మల. అంటూ చిన్నగా చెప్తే, నిజంగా వెళ్తున్నావని తెలిసినా వాడు పంపించాడా అంటూ మళ్ళీ సీరియస్ గా ఆమెని వెనక్కి జరిపి అడుగుతారు నిర్మల. బావా ఆఫీస్కి వెళ్ళాక లెటర్ రాసిపెట్టి వచ్చేశానత్తా. ఇదేం పిచ్చే, నాకేం అర్థం కావట్లేదు. వాడేమో పెళ్ళొద్దు అంటాడు, నువ్వేమో వాడే కావాలి అంటావు. ఇప్పుడేమో నీ కడుపులో బిడ్డ పడ్డాడు. నాకేం అర్థం కావట్లేదు. సరేలే, ఎప్పుడు బయలుదేరావో ఏమో, ముందు మొహం కడుక్కో అంటూ లోపలికి తీసుకెళ్లి బెడ్రూమ్ చూపిస్తుంది. కాస్త ఫ్రెష్ అయి వచ్చాక వేడివేడిగా అన్నంలోకి ఆమెకి ఇష్టమని బెండకాయ వేపుడు అప్పటికప్పుడు చేసి కలిపి ముద్దలు తినిపిస్తుంది నిర్మల. చిన్నప్పటి నుంచి అత్త దగ్గర చేరిక ఎక్కువ అన్వికకి. అందుకే అస్సలు మొహమాట పడకుండా ఎప్పటిలాగే అలవాటు ప్రకారంగా నిర్మల తినిపిస్తుంటే మొత్తం అంతా తినేసి, నేను తప్పు చేశానా అత్తా అంటూ అమాయకంగా అడుగుతుంది అన్విక. పిచ్చి పిల్ల, ఇది ఆలోచించుకుని ఇక్కడికి రావాల్సింది. వచ్చేసావు కదా, ఏదైతే అదే అవుతుంది. వాడు కూడా ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి కదా. ఇన్నాళ్ళు అంటే మీ ఇద్దరే, కానీ ఇప్పుడు అలా కాదు కదా. మీ కడుపులో బిడ్డ కూడా పెరుగుతున్నారు కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. అందుకే నువ్వు ఎక్కువ ఆలోచించకుండా కాసేపు రెస్ట్ తీసుకో అంటూ చెబుతూ పెదాలని చేత్తో తడిచేసుకుని తుడుస్తుంటే బయట నుంచి గట్టిగా అరుపులు వినిపించి ఇద్దరు ఉలిక్కిపడి బయటికి పరిగెడతారు. ఏది నిర్మలా, దాన్ని బయటికి పిలువు. వచ్చిందా? ఏమి ఇక్కడి వరకు వచ్చిందానివి ఇంటికి రావడానికి మేం పరావాళ్ళం అయిపోయామా అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు లక్ష్మణరావు గారు.
ఊర్లో అప్పుడే ఎవరో చూసి తను వచ్చిన విషయం వాళ్ళ అమ్మానాన్నలకు చెప్పేశారని అన్వికకు అర్థమైతే నిర్మల మాత్రం కంగారుగా బయటికి వచ్చి, అన్నయ్య, ముందు నువ్వు లోపలికి రా, మెల్లిగా మాట్లాడుకుందాం. వదినా, నువ్వు కూడా రా అంటూ పక్కనే ఏడుస్తూ కనిపించిన రాజశ్రీ గారిని చూసి గుండె తల్లడిల్లిపోతుంటే అభిమానంగా పిలుస్తుంది నిర్మల. మేం రావడం కాదు, ముందు దాన్ని బయటికి పంపించు. నా కౌ నా కూతురు నీ ఇంట్లో ఎందుకుండాలి? అదేమైనా నీ కోడలా? కాదు కదా అంటూ అడుగుతారు లక్ష్మణరావు గారు. అప్పటికే వీధిలో కొంతమంది జనం వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఆగి జరిగేదాన్ని విడ్డూరంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఊర్లో అందరూ వచ్చి మనల్నే చూస్తున్నారు. ప్లీజ్ అన్నయ్య, ఈ ఒక్కసారి నా మాట విను, లోపలికి రా, మనం కూర్చుని మాట్లాడుకుందాం అంటూ మళ్ళీ బ్రతిమాలుతూ ఉంటుంది నిర్మల. వెనక్కి తిరిగి చూస్తారు లక్ష్మణరావు గారు. నిజంగానే అప్పటికే చాలా మంది రావడంతో వాళ్ళందర్నీ చూసి చిరాగ్గా అనిపించి ఇష్టం లేకపోయినా చాలా సంవత్సరాల తర్వాత చెల్లెలి ఇంట్లో అడుగు పెడతారు. ఆయన వెనకే ఆయన భార్య రాజేశ్వరి కూడా. వెంటనే ఆ ఊర్లో వాళ్ళందర్నీ కోపంగా చూస్తూ వాళ్ళ మొహాల మీద కావాలని గట్టిగా సౌండ్ వచ్చేలా డోర్ క్లోజ్ చేస్తారు నిర్మల. అదంతా పల్లెటూరు. చిన్న విషయం జరిగినా చిలువలు పలువలుగా పెద్ద విషయాలు చేసుకుని అందరి నోట్లో నాలుతూనే ఉంటాయి. అలాంటిది ఇప్పుడు పెళ్లి కాకుండానే వెళ్లిపోయిన కూతురు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ అత్తవారింట్లో ఉన్నాది అని తెలిసి ఊర్లో జనాలు అంతా ఏం జరుగుతుందో అని తెలుసుకోవాలని ఆరాటంగా కొంతమంది అక్కడే ఉంటే, ఇప్పుడు నిర్మల చేసిన దానికి చూసావా ఎంత పొగరో అనుకుంటూ మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మీరు కూర్చోండి అన్నయ్య, నేను తాగడానికి మజ్జిగ తెస్తాను అంటుంటే, మర్యాదలు చేసే టైమా ఇది? దాన్ని ముందు బయటికి రమ్మను. ఏం మొహం పెట్టుకుని చూపించలేక ఉండిపోయిందా అంటూ కోపంగా అరుస్తుంటే, అన్నయ్య, ఇప్పుడు దాన్ని ఏమీ అనకు, అసలే అది చాలా బాధతో వచ్చింది. అబ్బో, బాధ? ఏ, ఎందుకు బాధ? కావాలని మమ్మల్ని విడిచిపెట్టి ఇష్టపడుతూనే కదా వాడితో వెళ్ళింది. అప్పటికీ వద్దు, రోడ్డు మీద వదిలేశాక నా వాల్యూ తెలుస్తుంది అంటూనే ఉన్నాను. కానీ మరీ ఇంత తొందరగా వెనక్కొస్తుంది అని అనుకోలేదు. అయినా దాన్ని కాదు, చిన్నపిల్లని చేసి మాయమాటలతో దాన్ని నమ్మించి మోసం చేసిన నీ కొడుకుని అనాలి. లేదంటే పెళ్లి చేసుకోని అని మొహం మీద చెప్పేసినా కూడా వాడితో వెళ్ళిందంటే వాడు ఎన్ని మాటలు చెప్పుంటాడు. ఇప్పుడు దాన్ని ఒక్కదాన్ని ఎందుకు పంపించాడు? ఏ, వాడు కూడా వెనకాలే రాలేకపోయాడా అంటూ అడుగుతుంటే, అది కడుపుతో ఉంది అన్నయ్య అంటూ ఏడుస్తూ చెప్తుంది నిర్మల. దానితో ఒక్కసారిగా అన్విక వాళ్ళ అమ్మా నాన్న ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోతారు. కొన్ని క్షణాల తర్వాత రాజేశ్వరి గారు గట్టిగా ఏడవటం మొదలు పెడితే, ఎందుకే అంతలా ఏడుస్తున్నావు? ఇలాంటిదేదో జరుగుతుందని ముందే అనుకున్నదే కదా, ఇప్పుడెందుకు ఏడవటం? చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అని ఊరికే అనరు. ఈనాడు ఊళ్ళో వాళ్ళంతా పెళ్లి కాకుండానే కూతురు వెళ్ళిపోయింది అన్న మాటలే అంటే, ఇప్పుడు కడుపు చేసుకుని వచ్చింది అంటారు. 2 రోజులు పోతే ఆ బిడ్డ పుడితే అప్పుడు ఇంకెన్ని మాటలు వినాలో. ఇవన్నీ వినటానికే కదా ఇంకా మనం బతికున్నది. విందాం, కన్న పాపానికి తప్పుతుందా అని బాధపడుతూనే అక్కడి నుంచి తలుపు తెరుచుకుని కోపంగా వెళ్ళిపోతారు లక్ష్మణరావు గారు. వదినా అంటూ నిర్మల ఏడుస్తూ పిలుస్తుంటే, దాన్ని బాగా చూసుకో వదినా, అంతకంటే నేను కూడా ఏం చేయలేను. ఆయన కోపం నీకు కూడా తెలుసు కదా అంటూ ఏడుస్తూనే వెళ్ళిపోతారు రాజేశ్వరి. కనీసం ఆవిడ కూడా కూతుర్ని చూడాలి అని అడగకపోవడం నిర్మలాకి, లోపల నుంచి వాళ్ళ మాటలు వింటున్న అన్వికకి చాలా బాధగా అనిపిస్తాయి. వాళ్ళు వెళ్ళిపోయాక మళ్లీ తలుపు వేసి అన్విక రూంలోకి వెళ్తారు నిర్మల. అక్కడ అన్విక బెడ్ పక్కనే కూర్చుని ఏడుస్తూ కనిపిస్తుంది. ఏడవకు బుజ్జి, ఈ టైంలో నువ్వు ఏడవకూడదు. అసలు ముందు నుంచే నువ్వు చాలా వీక్గా ఉంటావు. తినమన్నా తినేదానివి కాదు. ఇప్పుడు ఆ బిడ్డది కూడా కలిపి తినాలి. ఎలా ఉంటావో ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు. బిడ్డ కావాలి అంటే మాత్రం ఇక నుంచి నేను ఏమిచ్చినా వద్దు అనకుండా తినేసి తాగేయాలి. అర్థమైందా అంటూ కన్నీళ్లు తుడిచి తల్లి ప్రేమను కూడా ఆవిడే కలిపి చూపిస్తుంటే, అత్తయ్యా అంటూ మళ్ళీ మెడ చుట్టేసి బావురుమంటుంది అన్విక. ఎందుకు బుజ్జి ఏడుస్తున్నావు? నీకు ఎప్పుడూ తోడుగా నేనుంటాగా. చెప్పా కదమ్మా, ఈ టైంలో నువ్వు ఎక్కువ బాధపడకూడదు. అదంతా నీ కడుపులో బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది. వాణ్ణి కూడా నీతో పాటు ఏడిపిస్తావా అనగానే ఒక్కసారిగా ఉలిక్కిపడుతూ వెనక్కి జరిగి వాళ్ళ అత్త కళ్ళలోకి చూస్తుంది అన్విక. ఏంటే అలా చూస్తున్నావు పెద్ద కళ్ళు వేసుకుని అంటూ ముందుకు వచ్చిన ఆమె ముంగురులని వెనక్కి తీస్తుంటే, నువ్వు చెప్పేది నిజమా అత్తా? ఇప్పుడు నేను ఏడిస్తే నా కడుపులో బేబీ కూడా ఏడుస్తుందా? అదే కదా మరీ చెప్పేది. అందుకే ఏదైతే అదే అయింది. ఎలాగా వచ్చేసావు కదా నా దగ్గర, సంతోషంగా ఉండు. వాడు ఎలాగా నువ్వు లేకుండా ఉండలేడు. ఇప్పుడు నీకు తోడు కడుపులో బేబీ కూడా. మీ ఇద్దరూ ఎలా అయినా ఇక్కడే ఉండి వాణ్ణి ఇక్కడికి రప్పించేలా చేయాలి.
అంతేకాని మళ్ళీ మధ్యలో వాడి మీద ప్రేమని ఆపుకోలేక వాడిని బాధ పెట్టడం ఇష్టం లేదత్తా అంటూ బ్యాగ్స్ సర్దుకొని వెళ్ళిపోతాను అంటే ఈసారి నీ కాళ్ళు చేతులు కట్టేసి నేనే ఇక్కడుంచేస్తాను అంటుంటే, లేదత్తా, నేను నిర్ణయం తీసుకున్నాను. నువ్వన్నట్టు బావ మా కోసం వస్తే నాకన్నా అదృష్టవంతురాలు ఈ లోకంలో ఎవరూ ఉండరు. కానీ రాకపోతే? అంటూ భయంగా మళ్ళీ వాళ్ళ అత్తని చూస్తుంది. ఆవిడ గలగలా నవ్వేసి, ఇప్పుడే కదే ఉంటాను అన్నావు. మళ్ళీ వెంటనే రాకపోతే అంటూ భయంతో చూస్తావేంటి? మీ ఇద్దరి పిచ్చికి, ప్రేమకి ఆ పెళ్లి వద్దు అన్న కండిషన్లకి ఇద్దరూ ఏమవుతారో నాకేం అర్థం కావట్లేదు. కానీ ఒకటి, ఇన్నాళ్ళు మీ ఇద్దరే. కానీ ఇప్పుడు నా మనవడో, మనవరాలో కూడా వస్తున్నారుగా. అంతగా అయితే వాళ్ళని నాకిచ్చేసి నువ్వు మళ్ళీ మీ బావ దగ్గరికి వెళ్ళిపో. నేను వాళ్ళని చక్కగా పెంచుకుంటాను అంటూ ప్రేమగా చెప్తుంటే, ఉదయం లేచిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్న అన్వికకి ఆవిడ మాటలతో కొద్దిగా మనసు ప్రశాంతంగా అయ్యి నిద్ర వస్తూ వాళ్ళ అత్త ఒడిలోనే తలపెట్టుకుని నిద్రపోతుంది. ఇంత అమాయకంగా ఉన్నావేంటి? నా కొడుకు కాబట్టి సరిపోయింది. అదే వేరే వాళ్ళైతే నీ జీవితం ఏమైపోయేదో. అయినా నా కొడుకుని కూడా అనుకోవడానికి లేదులే. వాడి పిచ్చి ఆలోచనలతో నీ జీవితాన్ని, అటు వాడి జీవితాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఇకనైనా ఆ ఏడుకొండలవాడి దయ వల్ల వాడి మనసు మారి ఇక్కడికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకుని సంతోషంగా తీసుకెళ్తే మాకన్నా అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరు అంటూ కాసేపటి వరకు జోకొట్టి ఆ తర్వాత మళ్ళీ ఆమె పక్కనే పడుకుంటుంది నిర్మల. శశాంక్ చాలా సేపటి వరకు ఏడ్చి కళ్ళు ఎర్రగా అయిపోయి, ఎందుకిలా చేశావు బుజ్జి? ఎంత మర్చిపోదామనుకున్నా నువ్వు నా మనసులోంచి పోవట్లేదే. దీనికన్నా నన్ను చంపేసి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఇలా జీవోత్సవంలా బతికున్నా కూడా బతికున్న శవంలా మారిపోయానే. అందుకే నాకు ఈ లైఫ్ ఇంక వద్దు అంటూ కిచెన్లోకి వెళ్లి నైఫ్ తీసుకుని తన ఎడమ చేతి మణికట్టుకు వెనకాతల నరం దగ్గర కోపంతో కట్ చేసుకుంటాడు. వెంటనే బ్లడ్ బటబటా కారుతూ నేల మీదకి వచ్చేస్తుంది. ఒక్కసారిగా నిద్రలో ఉన్న అన్విక బావా అంటూ ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది. బుజ్జి అంటూ నిర్మల కూడా భయపడుతూ లేచి కూర్చుని అన్విక దగ్గరికి వెళ్లి భుజాలు పట్టుకుని, ఏమైందమ్మా బుజ్జి? ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏదైనా పీడకల వచ్చిందా? భయపడుతున్నావా? ముందు ఈ నీళ్లు తీసుకో, తాగు అంటూ పక్కనే ఉంచిన వాటర్ బాటిల్ అందుకుని ఆమెకి అందిస్తుంది. అప్పటికే నుదుటి మీద అంతా కూడా చెమట పట్టేసి గుండె వేగం పెరిగిపోతుంటే దాన్ని మెల్లిగా అదుపు చేసుకుంటూ వాళ్ళ అత్త ఇచ్చిన వాటర్ బాటిల్ తీసుకుని నీళ్లు గటగటా తాగేస్తుంది అన్విక. కొన్ని నిమిషాలకి సర్దుకున్నాక, చెప్పమ్మా, ఏమైంది అంటూ మళ్ళీ ప్రేమగా అడుగుతారు నిర్మల. అత్త, నాకు చాలా భయంగా ఉంది. నాకు కలలో బావ సూసైడ్ చేసుకున్నట్టు కనిపించింది. నేను వచ్చేసి తప్పు చేశానేమో అత్త. నేను లేకపోతే బావ పిచ్చివాడైపోతాడు. నాకు ఆ విషయం తెలిసి కూడా వచ్చేసి తప్పు చేశాననిపిస్తోంది. రేపే బావ దగ్గరికి వెళ్ళిపోనా? మళ్ళీ బావను చూసే వరకు నాకు ఈ గుండె గడ తగ్గదేమో అంటుంటే, అప్పుడే మొదలు పెట్టేశావా? నువ్వు ఇక్కడికి వచ్చి పూర్తిగా ఒక్కరోజు కూడా గడవలేదు. అప్పుడే అలా వెళ్ళిపోతాను అంటావేంటే? ఈ పాటికి దానికి అసలు వాడిని వదిలి ఎందుకు వచ్చావే అంటూ కోపంగా చూస్తుంది. అత్తా అంటుంది బేలగా అన్విక. అత్తనే చెప్తున్నా కదా, ఎంత కష్టమైనా ఓర్చుకో. అంతేగాని మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళకు. ఈసారి వాడే దిగి రావాలి. వాడికి కూడా నువ్వంటే పిచ్చి ప్రేమ. ఈసారి నీ బిడ్డ కూడా నీకు తోడున్నాడు. మీ ఇద్దరి కోసం వాడు ఖచ్చితంగా వస్తాడు. కొన్ని రోజులు మాత్రం నువ్వు ఓపిక పట్టాల్సిందే. నా దగ్గరికి రా, ఇంకేం పిచ్చి కలలు రావు. వాడక్కడ నీకోసం ఆలోచిస్తూ ఒక ఫుల్ బాటిల్ కొట్టేసి హ్యాపీగా పడుకునుంటాళ్లే అంటూ కొడుకు గురించి కరెక్ట్గా గెస్ చేస్తారు నిర్మల. అంతే అంటావా అత్త అంటూ ఈసారి అత్త దగ్గరికి జరిగిపోయి మళ్ళీ ఏ పీడకలలు రాకూడదని ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది అన్విక. అంతేనే పిచ్చిదానా, కళ్ళు మూసుకో, ఇంకేం మాట్లాడకు అంటూ చిన్నగా కసిరేసరికి అలాగే అంటూ బుద్ధిగా కళ్ళు మూసుకుని ఈసారి నిజంగానే నిద్రలోకి జారుకుంటుంది అన్విక. ఇక్కడ శశాంక్ రోజులాగే అలవాటు ప్రకారం తెల్లవారి నిద్రలేస్తాడు. కాని ఖాళీగా ఉన్న బెడ్ అతన్ని వెక్కిరిస్తుంది. బుజ్జి, అప్పుడే ఎందుకు లేచావే అంటూ బద్ధకంగా లేచేసరికి తలనొప్పిగా అనిపిస్తుంటే తల పట్టుకుని లేచి కూర్చుంటాడు. గదిలో ఎక్కడా ఆమె కనిపించదు. అప్పుడే లేచి నా కోసం టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నావా? ఉండవే, నేను కూడా వస్తున్నా అంటూ ఇంకా ఆమె ఇంట్లోనే ఉందన్న భ్రాంతిలో మెల్లిగా లేచి నడుచుకుంటూ కిచెన్లోకి వెళ్తుంటే, ముందు బ్రష్ చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు కిచెన్లోకి అడుగు పెట్టమని ఎన్నిసార్లు చెప్పాలి బావా? వెళ్ళు, ముందు ఫ్రెష్ అవ్వు అంటూ నిజంగా ఆమె చెప్పినట్టే మాటలు అతని చెవిలో వినిపిస్తాయి. అబ్బా, అదొకటి ఉంది కదా. సరే, ఓ పని చేద్దాం. ఎర్లీ మార్నింగ్ రొమాన్స్ బాగుంటుంది కదా.
నువ్వు కూడా నాతో పాటు బాత్రూంలోకి రావే, ఇద్దరం కలిసి స్నానం చేసి చాలా రోజులైంది అంటూ నిజంగానే ఆమె ఉన్నట్టు పిచ్చివాడిలా తనలో తనే మాట్లాడుకుంటూ లేని ఆమెను పిలుస్తూ ఉంటాడు శశాంక్. అబ్బా! ఆశ దోశ. అలాంటివి ఈ రోజు కుదరవు. దానికి ఇంకో రోజు ప్లాన్ చేద్దాం. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అన్నట్టు వినిపించేసరికి ఇష్టం లేకపోయినా కష్టంగా అలాగే వాష్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి క్షణాల్లో ఆమె కోసం వంటింట్లోకి వెళ్లి చూసేసరికి ఆమె ఎక్కడా కనిపించదు. మళ్ళీ ఏమైపోయిందిది అంటూ పరాగ్గా వెనక్కి తిరిగేసరికి ఫ్రిడ్జ్ మీద నోట్ కనిపిస్తుంది. అది ముందు రోజు ఆమె రాసిపెట్టి వెళ్ళింది. అది చూడగానే ఇంట్లో తన బుజ్జి లేదు అన్న విషయం గుర్తుకొస్తుంది. వెంటనే మళ్ళీ అతని మనసు చేదుగా మారిపోతుంది. ఒక్కసారిగా నీరసంగా కిచెన్ స్టవ్ గట్టుకి చేరబడిపోయి గట్టిగా కళ్ళు మూసుకుని, ఎందుకే ప్రతి క్షణం ప్రతి పనిలో నువ్వే గుర్తొస్తున్నావు? నువ్వు వద్దు అని వెళ్ళిపోయినా కూడా నా మనసు నిన్ను మర్చిపోలేకపోతోంది. ఇంకా నువ్వు ఉన్నావు అన్న ఊహలోనే బతికేస్తున్నానే. ఇలాగే ఉంటే 4 రోజుల్లో పిచ్చివాడినైపోయేలా ఉన్నాను. అలా అని నిన్ను చూడలేక అక్కడికొస్తే అందరూ కలిసి నీకు నాకు పెళ్లి చేసినా చేసేస్తారు. అందుకే ఆలోచిస్తున్నాను. నాకు తెలుసు నువ్వు ఇంటికే వెళ్ళావని. నీకు నేను వాళ్ళు తప్ప ఇంకెవరూ తెలీదు కదా! ఈ పాటికి అమ్మే నిన్ను చేరదీసి ఉంటుంది. నన్ను శాపనార్థాలు పెట్టే ఉంటుంది. కన్న కొడుకుని అని కూడా ఆలోచించదు. తనకి నువ్వంటేనే ఎక్కువ ఇష్టం కదా అని అక్కడ జరుగుతున్నవన్నీ ఏదో చూసినట్టే ఆలోచిస్తూ ఆఫీస్‌కి రెడీ అవుతాడు. ఆమె అక్కడికి వచ్చిన కొత్తలో వంట రాకపోతే తనే నేర్పించాడు. కానీ వంట అనేది ఆడవాళ్ళకి ప్రత్యేకం అని ఎందుకంటారో ఆ కొన్ని నెలల్లోనే అతనికి అర్థమైంది. ఎందుకంటే ఏదో బ్యాచిలర్ లైఫ్‌గా వంట చేసుకునేవాడే కానీ ఆ వంటలు రుచీపచి ఉండేవి కాదు. కానీ తన మీద ప్రేమతో ఎంతో ఇష్టంగా ఒక్కొక్క వంటకం నేర్చుకుని ప్రేమతో వండిపెట్టేది అన్విక. అతనికి తెలుసు. ఇన్నాళ్ళు వాళ్ళమ్మ వాళ్ళ ఇంట్లో కనీసం తిన్న ప్లేట్ కూడా తీసేది కాదు. అంత అల్లారు ముద్దుగా పెంచాడు తన మావయ్య. కానీ ఇక్కడికొచ్చాక తన మీద ఇష్టంతో, ప్రేమతో అన్ని పనులు నేర్చుకుంది. ఏనాడూ కష్టంగా అనిపించలేదు. తనతో చెప్పుకునేయి లేదు. చిన్న చిన్న విషయాల్లోనే ఇద్దరూ ప్రేమను చూపించుకునేవారు. ఎన్ని గొడవలొచ్చినా ఒక్క పూటలోనే కలిసిపోయేవారు. ఒకరిని విడిచి ఒకరు అస్సలు ఉండలేరు. అలాంటిది ఇప్పుడు ఆమెతో మాట్లాడి అప్పుడే కొన్ని గంటలు దాటిపోతుంటే మనసంతా బరువుగా మారిపోతుంది శశాంక్‌కి. అందుకే మళ్ళీ తన రుచి పచీలని వంటలు చేసుకుని, బాక్స్ కూడా పెట్టుకుని ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు. షూస్ చూడగానే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. రోజూ వద్దు అన్నా తనే కూర్చుని షూకి పాలిష్ చేసి, తన డ్రెస్ ఐరన్ చేసి పెట్టేది. తన కోసం చేసే ప్రతి పనిలోని ఆమె ప్రేమ చూపించేది. బయట చూసేవాళ్ళకి ఆమె ప్రతి పని చేస్తోంది, అలాగే జాగ్రత్తగా చేస్తోంది అని అనిపించేది. కానీ అతనికి మాత్రమే తెలుసు ప్రతి పనిలోని ఆమె ఇష్టంగా, అతని మీద ప్రేమనంతా చూపిస్తూ ప్రతి పని చేస్తుంది అని. ఇప్పుడు పాలిష్ లేని షూ, ఐరన్ లేని వేరే డ్రెస్ వేసుకుని చిరాగ్గా టై పీక్కుంటూ ఆఫీస్‌కి స్టార్ట్ అవుతాడు శశాంక్. ఇంటికి తాళం వేసే అలవాటు లేక గేట్ వరకు వెళ్ళిపోయి ఛ! అనుకుంటూ తల కొట్టుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చి ఇంటికి లాక్ చేసి, ఎందుకైనా మంచిది తన బుజ్జి మళ్ళీ వచ్చేస్తే అనుకుంటూ ఎప్పుడూ వాళ్ళిద్దరికీ తెలిసే కామన్ ప్లేస్ పూలకుండీ కిందన కీ దాచేసి గేట్ దగ్గర వేసి వెళ్ళిపోతాడు. ఆఫీస్‌కి వెళ్ళేసరికి రోజులాగే తన కొలీగ్స్ అందరూ పలకరిస్తున్నా కూడా ముభావంగా వాళ్ళందరికీ చిన్న స్మైల్ ఇస్తూ తన సీట్లో కూర్చుంటాడు. ఏమైందిరా బావా! మొహం ఏంటి అలా డల్‌గా ఉంది అంటూ తన ఫ్రెండ్ అరుణ్ వస్తాడు. అరుణ్‌కి కూడా అన్విక బాగా తెలుసు. అప్పుడప్పుడు ఇంటికి రావడం, ఒక్కోసారి లేట్ అయినా శశాంక్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తే అతనికి ఫోన్ చేసి శశాంక్ ఎలా ఉన్నాడు, ఎక్కడున్నాడు అంటూ అడగడం అన్వికకి అలవాటు. అలా వాళ్ళిద్దరి మధ్య అన్నాచెల్లెళ్ల బంధం మొదలవుతుంది. ఇప్పుడు శశాంక్‌ని ఆ చనువుతోనే అడుగుతాడు అరుణ్. తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఒక్కసారిగా బరస్ట్ అవుతూ అరుణ్‌ని హత్తుకుని చిన్నగా నా బుజ్జి వెళ్ళిపోయిందిరా అంటూ జరిగింది చెప్తాడు శశాంక్. వాట్? బుజ్జి ప్రెగ్నెంటా? ఆ విషయం లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోవడం ఏంట్రా? పోనీ ఒకసారి నీతో చెప్పొచ్చుగా అని అడుగుతాడు అరుణ్. లేదురా, మా ఇద్దరి రిలేషన్‌షిప్ స్టార్ట్ అయినప్పుడే మేము అనుకున్నాం మాకు పిల్లలు వద్దు అని. అసలు నాకు పెళ్లి, పిల్లలు అంటే ఇష్టం లేదే కదరా! ఇంతవరకు గొడవలు జరిగాయి. అలాంటిది ఇప్పుడు తన కడుపులో బిడ్డ పెరుగుతోంది అంటే అలా ఎలా చెప్తుందిరా? కలలో కూడా నా బుజ్జి నన్ను బాధ పెట్టదురా. ఇప్పుడు కూడా ఈ కొన్ని రోజులు నేను బాధపడినా, నేను తనని మర్చిపోతే లైఫ్ లాంగ్ నేను వేరే వాళ్ళతో హ్యాపీగా ఉంటాను అనుకునే వెళ్ళిపోయింది. కానీ దానికి తెలీదు కదా! నా ఊపిరి కూడా అదే అని. గుండె కొట్టుకునే ప్రతిసారీ కూడా బుజ్జి, బుజ్జి అనే కొట్టుకుంటుందిరా. అలాంటిది అది వెళ్ళిపోయినంత మాత్రాన నా గుండె ఆగిపోతుందా? చివరి శ్వాస వరకు అది నాలో నిండిపోయే ఉంటుంది అంటూ ఎమోషనల్‌గా చెప్తుంటే, వెనక క్యాబిన్ నుంచి దొంగచాటుగా వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ వింటూ ఉంటుంది షీల. వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానే శశాంక్‌కి
పెళ్లి, పిల్లలు అలాంటి రిలేషన్‌షిప్ మీద నమ్మకం లేదని తెలుసుకొని ఒకరోజు ప్రపోజ్ చేస్తుంది. నీలాగే నాకు కూడా లివ్ ఇన్ అంటే ఇష్టం. పెళ్లి అనే ఊబిలో చిక్కుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మనం రిలేషన్‌షిప్ స్టార్ట్ చేద్దామా అని అడిగితే, నా మనసులో ఆల్రెడీ నా మరదలు ఉంది. పెళ్లి చేసుకోకపోయినా అది ఎప్పుడూ నా మనసులో ఉంటుంది. అంతేగాని వేరే వాళ్ళని నా లైఫ్‌లోకి ఇన్వైట్ చేస్తాను అని అయితే కాదు అంటూ మొహం మీద నో చెప్పేస్తాడు. శశాంక్ ఆ తర్వాత ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయినా తన మరదలు అన్విక వచ్చేసిందని, ఇద్దరూ ఇప్పుడు కలిసి ఉంటున్నారని, ఇల్లు కూడా కొనుక్కున్నారని తెలుస్తుంది షీలాకి. పైకి చెప్పకపోయినా లోపల వాళ్ళని చూసి అసూయ పడుతూనే ఉంటుంది షీల. కానీ ఇప్పుడు ఈ విషయం వినగానే ఆమె మొహంలో మళ్ళీ నవ్వు పూస్తుంది. సూపర్! అంటే శశాంక్ మరదలు ప్రెగ్నెంట్ అయ్యి వెళ్ళిపోయిందన్నమాట. అంటే నాకు లైన్ క్లియర్. ఎలా అయినా ఈ రోజు నుంచి శశాంక్‌ని నా వలలో పడేటట్టు చేసుకోవాలి అని ఆలోచిస్తూ ఏవేవో పిచ్చి ప్లాన్లు వేస్తూ ఉంటుంది. ఆ విషయాలేవీ తెలియని శశాంక్ తన ఫ్రెండ్ అరుణ్‌తో తన బాధలు చెప్పుకుంటూ ఉంటాడు. ఏం కాదురా బావా! ఓ పని చెయ్యు. చెల్లి వెళ్ళిపోతే మాత్రం ఏమైంది? నువ్వే చెల్లి దగ్గరికి వెళ్ళు. తనని క్షమించమని అడుగు. ఆ తర్వాత కూర్చుని మీ ఇద్దరం ఏం చేయాలో డిసైడ్ అవ్వండి. అంతేగాని నువ్విక్కడ, తను అక్కడ బాధపడటం ఎందుకురా? అని అడుగుతాడు అరుణ్. లేదురా. నేను గనక ఇప్పుడు అక్కడికి వెళ్తే వాళ్ళంతా కలిసి మా ఇద్దరికీ పెళ్లి చేసి పంపించేస్తారు. కిందటిసారి చాలా పెద్ద గొడవే జరిగింది. అలాంటిదిప్పుడు అది కడుపుతో ఉంది అంటే నన్ను వదలరు. కాళ్ళు చేతులు కట్టేసి నా పెళ్లి చేస్తారు. హా బావా! ఇంతకు ముందంటే వేరే. ఇప్పుడు వేరు. నీకు పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్పావు బానే ఉంది. అప్పుడు కూడా నేను ఏమీ అనలేదు. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే ఎందుకో నువ్వు చేసేది కరెక్ట్ కాదు అనిపిస్తోందిరా. నీ వల్ల ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేయాల్సిన చెల్లి తన ప్రెగ్నెన్సీని బాధతో గడపాల్సి వస్తోంది. రేపొద్దున మీకు ఆ బేబీ వచ్చాక కూడా తను ఎన్నో ఫేస్ చేయాలి. అసలు మీది పల్లెటూరు. వాళ్ళ నాన్న, అమ్మ కూడా కోపంగా ఉన్నారు అంటున్నావు. ఒకసారి ఆలోచించు అంటూ తను చెప్పాల్సినవి చెప్పి అక్కడి నుంచి లేచి తన క్యూబికల్ వైపు వెళ్ళిపోతాడు అరుణ్. ఎన్ని చెప్పినా పెళ్లి చేసుకోవడానికి మాత్రం నా మనసు ఒప్పుకోవట్లేదురా అని ఆలోచిస్తూనే ఇష్టం లేకపోయినా వర్క్‌లో పడతాడు శశాంక్. అక్కడ అన్విక కూడా కాకుండా ఏడుస్తూనే ఉంటుంది కానీ, తన అత్త తోడుగా ఉండడం వల్ల ఆమెని మైమరిపిస్తూ, టైమ్ టు టైమ్ మెడిసిన్ అలాగే ఫుడ్ తినిపిస్తూ బాగా చూసుకుంటూ ఉంటుంది. ఎన్ని మాట్లాడుకున్నా చివరిగా తన నోట్లోంచి వచ్చేది తన బావ గురించే. ఇన్నాళ్ళు వాళ్ళు అక్కడికి వెళ్ళాక ఏమేం చేశారు? ఎక్కడెక్కడికి తిరిగారు? ఎంత సంతోషంగా టైం స్పెండ్ చేశారు? ఇల్లు కొనుక్కోవడం, ఆ ఇంటిని తనకు నచ్చినట్టు సర్దుకోవడం, అందులో వాళ్ళ బావ హెల్ప్ చేయడం వంట చేస్తుంటే వచ్చి మాట్లాడుతూ ఇద్దరూ కలిసి చేసుకోవడం. ఒకటి కాదు, ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు చెబుతూ దాంట్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ ఉండేది అన్విక. ఆమెకి బావంటే చిన్నప్పట్నుంచి పిచ్చి అని నిర్మల గారికి కూడా బాగా తెలుసు. కానీ మరీ ఇంత పిచ్చా అని అనుకునే అంత రేంజ్‌లో అన్విక చెప్తుంటే, అవన్నీ వింటూనే తెలియకుండానే ఆమెకి అన్నీ తినిపిస్తూ ఉంటుంది నిర్మల. చూస్తుండగానే అలా నెల రోజులు గడిచిపోతాయి. ఇప్పుడు అన్వికకి 4గో నెల నడుస్తూ ఉంటుంది. వాళ్ళ అమ్మా నాన్న పక్కనే ఉన్నా కూడా కనీసం తనని చూడ్డానికి కూడా రారు. గుమ్మం దాటి బయటికి వెళ్తే ఊర్లో వాళ్ళు మాటలు ఎలా ఉంటాయో, అవి ఎలా మనసుకు తీసుకోవాల్సి వస్తుందో అన్న భయంతో అన్విక కూడా ఇంటి బయటకు రాకుండా కేవలం ఇంటికే పరిమితం అయిపోతుంది. అలా నాలుగు గోడల మధ్య కోడల్ని పూర్తిగా ఉంచడం ఆవిడకి కూడా ఇష్టం లేకపోయినా, బయటికి వస్తే కోడల్ని ఎవరైనా ఒక చిన్న మాట అన్నా చాలా బాధపడాల్సి వస్తుందని తప్పక గాజు బొమ్మలా చూసుకుంటూ ఉంటారు నిర్మల. కానీ ఒకరోజు నిర్మల పొలానికి వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళకి చాలా పొలాలు ఉంటాయి. వాటిని కౌలుకిస్తారు. అలాగే కొన్ని ఆవిడ పనిచేసే వాళ్ళని పెట్టి చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎక్కువగా ఇంట్లోనే ఉంటూ అన్వికని చూసుకున్నా, ఆ రోజు తప్పక వెళ్లాల్సి ఉండడంతో అన్వికకి చెప్పి, బుజ్జీ నేను త్వరగానే వచ్చేస్తాను. నువ్వు ఇంట్లోంచి మాత్రం బయటికి రాకు. ఏం కావాలన్నా నీకు లక్ష్మి వచ్చి ఇస్తుంది. తనకి చెప్పా. వాళ్ళింట్లో వంట చేసుకుని మళ్ళీ వచ్చేస్తుంది. నీకు సాయంత్రం వరకు తనే తోడుగా ఉంటుంది అంటూ చాలా జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతుంది. లక్ష్మి వాళ్ళింట్లో పనిచేసే పని ఆవిడ. చాలా మంచిది. అలాగే అత్తా, ఎండ ఎక్కువగా ఉంది. నువ్వు కూడా జాగ్రత్త. త్వరగా వచ్చేయ్ అంటూ చెప్పి వాళ్ళ వాళ్ళతో వెళ్ళగానే ఎప్పట్లాగే బెడ్ పైన కూర్చుని తన బావ గురించి ఆలోచిస్తూ ఇప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? తిన్నాడా? ఇంకా నా గురించి ఆలోచిస్తున్నాడా? లేదంటే నన్ను మర్చిపోయాడా? లేదు. నన్ను మర్చిపోవడం అనేది జరగనే జరగదు. కానీ తన లైఫ్‌లోకి వేరే ఇంకెవరైనా అమ్మాయొచ్చిందా? నన్ను చూడ్డానికి ఇన్ని రోజులైనా రానేలేదు. నా మీద అంత కోపంగా ఉన్నాడా? లేదంటే నేనిలా వచ్చేసి
మంచి పని చేశాను అనుకుంటున్నాడా? పెళ్లి వద్దు అన్నాడు. బిడ్డ మీద కూడా కనీసం మమకారం బావకి కలగడం లేదా? ఏం చేస్తే బావ ఇక్కడికొస్తాడు? అప్పుడే బావని చూసి చాలా రోజులైపోయింది. చూడాలనిపిస్తోంది అంటూ మొబైల్లో వాల్ పేపర్ గా పెట్టుకున్న వాళ్ళిద్దరి ఫోటోని చూస్తూ ఉంటుంది. అందులో వాళ్ళిద్దరూ సైడ్ నుంచి హక్ చేసుకుని ఇద్దరు బుగ్గలు ఒకే దగ్గరకు చేర్చి నవ్వుతూ చేసుకున్న పిక్ తీసుకున్నారు. అది చాలా నచ్చి తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకుంది. రోజు లేవగానే వాళ్ళ బావ మొహాన్నే చూసి మళ్ళీ రాత్రి పడుకున్నప్పుడు కూడా అతన్నే చూస్తూ పడుకుంటుంది. ఇదేం పిచ్చే అని వాళ్ళ అత్త ఎంత అడిగినా అది అంతే అత్త అనేసి అదే పని చేస్తూ ఉంటుంది అన్విక. లక్ష్మి వచ్చి ఇంటి పనంతా చేసి, అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? ఎందుకు ఇక్కడే కూర్చున్నారు? మనం హాల్లోకి వెళ్ళి ఏదైనా టీవీ పెట్టుకుని చూద్దాం రండి అంటూ ఆల్రెడీ నిర్మల అన్విక అలా రూమ్ లో కూర్చుని ఒంటరిగా బాధపడుతుంది. నువ్వే చూసుకో అని చెప్పడంతో కావాలనే ఆమె చేతులు పట్టుకుని తీసుకెళ్లి టీవీ ఆన్ చేసి మూవీ పెడుతుంది లక్ష్మి. అది చూస్తున్నా కూడా ఆమె ఆలోచనలన్నీ మళ్ళీ తన బావ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. ఈలోపు ఎవరో ఊర్లో వాళ్ళు గట్టిగా అరుస్తూ వచ్చి వీళ్ళు ఇంటి తలుపు కొడతారు. దాంతో ఇద్దరూ ఒక్కసారిగా భయపడి మొహాలు చూసుకుని, అమ్మాయి గారు మీరు లోపలికి వెళ్ళండి, ఎవరొచ్చారో అని నేను చూస్తాను అనగానే అలాగే అంటూ అన్విక తన బెడ్రూంలోకి వెళ్ళిపోతే లక్ష్మి వెళ్లి గబగబా తలుపు తెరుస్తుంది. ఎదురుగా కృష్ణయ్య, నిర్మల దగ్గర పనిచేసే పాలేరు. కృష్ణయ్య, నువ్వా? ఏమైంది అంత కంగారుగా అరుస్తూ వచ్చావు అని అడిగితే, అమ్మా, నిర్మలమ్మ పొలాల్లో కళ్ళు తిరిగి పడిపోయారు. మేము అట్నుంచి అటే అంబులెన్స్ బుక్ చేసి సిటీకి తీసుకెళ్లిపోయాము. డాక్టర్లు ఇంట్లో వాళ్ళని తీసుకురమ్మంటున్నారు. అమ్మాయి గారికి చెప్దామని వచ్చాను అనగానే అప్పటికే అతని మాటలు విన్న అన్విక భయంతో పరుగు పరుగున అక్కడికి వచ్చేసి, ఇప్పుడు అత్తకి ఎలా ఉంది అంటూ కంగారుగా అడుగుతుంది. ఏమో అమ్మా, మాకేమీ చెప్పట్లేదు. ఇంట్లో వాళ్ళు ఎక్కడా అని అడుగుతున్నారు. మీరు తొందరగా రండి అనగానే ఆల్రెడీ తను డ్రెస్ వేసుకునే ఉండడంతో లోపలికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ లో బీరువాలో ఉన్న కొంత అమౌంట్ తీసి పెట్టుకుని మొబైల్ పట్టుకుని అతని వెంట పరిగెడుతుంది. ఈలోపు వెనక నుంచి లక్ష్మి, ఉండండమ్మా, నేను కూడా మీతో పాటు తోడుగా వస్తాను అంటూ ఇంటికి తాళం వేసి రాగానే అందరూ ఆటోలో దగ్గరలో ఉన్న సిటీకి వెళ్తారు. పొలంలో పనిచేసే వాళ్లే నిర్మలా గారిని హాస్పిటల్లో జాయిన్ చేస్తే రిసెప్షన్ దగ్గరికి వెళ్లి నిర్మల పేరు చెప్పి అడుగుతుంది అన్విక. ఐసీయూలో ఉన్నారు అని చెప్పగానే కంగారుగా అక్కడికి వెళ్తుంది. లోపల ట్రీట్మెంట్ జరుగుతోంది అంటూ బయట నర్స్ ఆపేసి పావుగంట తర్వాత డాక్టర్ రాగానే దగ్గరికి వెళ్లి కంగారుగా మా అత్తకి ఎలా ఉంది అంటూ అడుగుతుంది ఏడుస్తూ అన్విక. ఆవిడ మీ అత్తయ్య అండి? ఆవిడికి హార్ట్అటాక్ వచ్చింది, స్టంట్ వేయాలి, అది కూడా వెంటనే, లేదంటే చాలా ప్రమాదం. మీరు కోడలు అంటున్నారు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఎక్కడున్నారో వెంటనే ఇక్కడికి పిలిపించండి. ఆయన వచ్చాక ఫార్మాలిటీస్ ఫినిష్ చేసుకుని ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అనగానే ఒక్కసారిగా అన్విక కాళ్ళ కింద భూమి కంపించినట్టు అవుతుంది. డాక్టర్ కి సమాధానం కూడా చెప్పకుండా బొమ్మలా అలా విసిగిపోతే ఆమె కళ్ళల్లో నీళ్లు బయటికి వచ్చేస్తాయి. డాక్టర్ గారు ఏమైంది అన్నట్టు ఆమెనే చూస్తుంటే పక్కనున్న లక్ష్మి అర్థం చేసుకుని, వాళ్ళ ఆయన ఇప్పుడు దుబాయ్లో ఉన్నాడండి, ఇప్పటికిప్పుడు రావడం అంటే కష్టం కదా, అందుకే భయపడుతోంది అమ్మాయి, పైగా తను కడుపుతో కూడా ఉంది అనగానే డాక్టర్ అర్థం చేసుకుని, పర్వాలేదు, తన సిగ్నేచర్ పెడితే చాలు, మేము అయినా కూడా ఆపరేషన్ చేసేస్తాము, కాకపోతే ఆపరేషన్కి 2 lakhs అవుతాయి, మనీ రెడీ చేసుకుని చెప్పండి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు డాక్టర్. అమ్మాయి గారు ఏం చేద్దాం, మీ దగ్గర అయితే అంత డబ్బు ఉన్నాయా అని అడిగితే, ఇంట్లో ఉంచిన కాస్త డబ్బు ఆల్రెడీ తీసుకొచ్చింది, అవి తీసుకుని చూస్తే 10,000 వరకు ఉంటాయి. ఫోన్ పే బ్యాలెన్స్ చెక్ చేస్తే 1,00,000 రూపాయలు కనిపిస్తాయి. అయినా కూడా ఆపరేషన్ కి ఇంకో 90,000, అలాగే హాస్పిటల్ బిల్లు, మెడిసిన్స్ కి ఎంత లేదన్నా ఇంకొక 1,00,000 రూపాయలు ఖర్చవుతాయని అర్థమవుతుంది అన్వికాకి. కానీ అంత డబ్బు ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి తెస్తుంది? ఆమె గుండె వేగం మళ్ళీ పెరిగిపోతుంటే భయంతో లక్ష్మినే చూస్తుంది. అది పక్కనున్న లక్ష్మికి కూడా అర్థమయ్యి, డబ్బులు తక్కువున్నాయా అమ్మా? నా మాట వినండి, అబ్బాయి గారికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పండి. ఎంతసేపు, ఆయన అనుకుంటే నిమిషాల్లో మీకు డబ్బులు పంపించేస్తారు, ఆపరేషన్ చేయించవచ్చు అనగానే కన్నీళ్లతో తల అడ్డంగా ఊపుతుంది అన్విక. ఇప్పుడు కూడా ఇంత మొండి పట్టుదల పడితే ఎలాగమ్మా? అయినా అలా అయితే మీకు ఇంకా ఉన్నది ఒకే ఒక దారి అంటూ అది చెప్పగానే ఇంకాస్త భయంగా చూస్తుంది. కానీ లక్ష్మి అన్నట్టు తనకున్నది ఆ ఒక్కదారే. అందుకే కన్నీళ్లు తుడుచుకుని మళ్ళీ ఆటో చేయించుకుని ఇంటికి వచ్చేస్తుంది. లక్ష్మి, కృష్ణయ్య ఇద్దరు అక్కడే హాస్పిటల్లో
నిర్మలాకి తోడుగా ఉంటారు. వచ్చి రాగానే ముందు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి బయట నుంచి నాన్నా, అమ్మా అంటూ పిలుస్తుంది. కూతురు గొంతు విని పరుగు పరుగున బయటికి వచ్చేస్తుంది రాజేశ్వరి. అక్కడ అదే వీధిలో ఉన్నా కూడా కూతుర్ని చూడలేక బాధపడిపోతోంది ఆవిడ. ఆ రోజు తన బావతో బయటికి అడుగుపెట్టినప్పుడే చూసింది తన కూతుర్ని. మళ్ళీ ఈ రోజు చూడటమే. అందుకే చూడగానే గట్టిగా హత్తుకుని ఏడుస్తుంటే రాజీ అంటూ వెనక నుంచి గంభీరంగా పిలుస్తారు లక్ష్మణరావు గారు. దాంతో భయపడుతూ ఇద్దరు దూరం జరిగి కన్నీళ్లతో ఆయన్నే చూస్తే, ఎందుకొచ్చిందో కనుక్కో. ఆ రోజు నా మాట కాదని ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ ఏ మొహం పెట్టుకుని వచ్చిందో అడుగు అంటుంటే, నాన్నా అంటూ బాధగా పిలుస్తుంది అన్విక. ఆ పిలుపుకి ఆయన గట్టిగా కళ్ళు మూసుకుని బాధపడుతూ, అసలు అలా పిలవద్దని చెప్పు అంటూ మళ్ళీ ఆమెతో డైరెక్ట్ గా చెప్పకుండా భార్యతో చెప్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. నన్ను క్షమించండి నాన్న. నేను ఏ పరిస్థితుల్లో అలా చేశానో మీకు కూడా తెలుసు కదా. బావ నా ప్రాణం. ఆ విషయం మీకు తెలుసు. అయినా కూడా నాకు ఇష్టం లేకుండా వేరే వాళ్ళతో పెళ్లి చేయాలని చూశారు. అందుకే వెళ్ళిపోయాను తప్ప, లేదంటే మీరే కదా నాన్న నా ఫస్ట్ హీరో. సరే అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. అత్తకి ఇందాక పొలంలో హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయిందంట. హాస్పిటల్లో జాయిన్ చేశారు. నేను వెళ్ళి డాక్టర్కి అడిగితే స్టంట్ వేయడానికి 2 lakhs కావాలి అని అంటున్నారు. నా దగ్గర 1 lakh మాత్రమే ఉంది నాన్న. ఇంకా హాస్పిటల్ బిల్లు కూడా కట్టాలి. మెడిసిన్ కూడా కొనాలి. తొందరగా వచ్చి బిల్లు పే చేయండి నాన్న. అత్తకి ఆపరేషన్ చేస్తారు అనేసరికి రాజేశ్వరి ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ గట్టిగా ఏడుస్తూ ఎప్పుడు జరిగింది అంటూ గోల పెడుతూ ఉంటుంది. సొంత చెల్లెలికి అంత కష్టం వచ్చింది, హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉంది అనగానే లక్ష్మణరావు గారి మనసు కూడా బాధగా మారిపోతుంది. ఎంతైనా ఆయన సొంత చెల్లెలు, ఆయన చేతుల్లో పెంచిన చెల్లెలు. అందుకే లోపలికి వెళ్లి ఒక బ్యాగ్ లో కావలసినంత అమౌంట్ పెట్టుకుని డ్రెస్ మార్చుకుని బయటికి వస్తారు. అతన్ని అలా చూడగానే సంతోషంతో రాజేశ్వరి, అన్విక కూడా ఆయన వెనకే నడుస్తుంటే, దాని ఆపరేషన్ కి మనీ కడుతున్నా కదా అని నేను క్షమించేస్తాను అనుకోకు అన్విక. దీనికి నువ్వు ఒక మాట ఇవ్వాలి. అదేంటో మీకు తర్వాత చెప్తాను. ముందు హాస్పిటల్కి నడు అంటూ ముగ్గురు వాళ్ళ కారులో హాస్పిటల్కి వెళ్తారు. రిసెప్షన్ లో నిర్మల పేరు మీద బిల్ మొత్తం పే చేయగానే ఆ రిసిప్ట్ తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించాక ఆయన ఆ రోజు సాయంత్రానికే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను అంటారు. అందరూ అక్కడే ఉండగా నైట్ హార్ట్ కి స్టంట్ వేసి తీసుకొచ్చి మళ్ళీ ఐసీయూలో పెడతారు నిర్మలా గారిని. కాసేపు అయ్యాక ఒక్కొక్కరిగా అందులోకి వెళ్లి మత్తుగా ఉన్న నిర్మలా గారిని చూసి బాధపడుతూనే మళ్ళీ బయటికి వచ్చేస్తారు. రాజీ, నువ్విప్పుడు ఇంటికి వెళ్ళిపో. తెల్లవారు లేచి దానికి ఏమేం కావాలో అన్నీ తీసుకునిరా. కృష్ణయ్య, నువ్వు తోడుగా వెళ్లి మా ఆవిడ్ని ఇంటి దగ్గర దించు అనగానే అలాగే అయ్యగారు అంటూ కృష్ణయ్య రాజేశ్వరి గారిని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతే అక్కడ ఇంకా లక్ష్మి, అన్విక, లక్ష్మణరావు గారు మాత్రమే మిగులుతారు. ఏంటి మీ అమ్మని పంపించేసాయి అలా చూస్తున్నావు? నీతో నేను మాట్లాడాలి. నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాను కదా అంటూ కావాలనే పక్కకు తీసుకెళ్లి ఆయన మనసులో ఏముందో చెప్పగానే ఒక్కసారిగా బిగుసుకుపోతుంది అన్విక. నాన్న, మీకు అన్నీ తెలిసి కూడా ఎందుకిలా చేస్తున్నారు అంటూ ఏడుస్తుంటే, తప్పదు, నువ్వు నాకు మాటిచ్చావు, ఈ పని చెయ్యాల్సిందే అంటారు లక్ష్మణరావు గారు. అవన్నీ పక్క నుంచి లక్ష్మి కూడా వింటూనే ఉంటుంది. అన్విక అంగీకారం లేకుండానే అదే తన నిర్ణయమే ఫైనల్ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు లక్ష్మణరావు గారు. అన్విక మళ్ళీ ఏడుస్తూ ఉండిపోతుంది. కడుపుతో ఉన్న పిల్లకి ఎన్ని కష్టాలు అనుకుంటూ ఉండిపోతుంది లక్ష్మి కూడా. అక్కడికి 4 రోజుల తర్వాత నిర్మలా గారిని డిశ్చార్జ్ చేస్తే అందరూ కలిసి ఇంటికి తీసుకువచ్చేస్తారు. కానీ ఈసారి తిన్నగా లక్ష్మణరావు గారి ఇంటికే తీసుకొస్తారు. ఇప్పుడు మీరు అక్కడే ఉండడం ఎందుకు? ఇక్కడైతే నేను చూసుకుంటాను వదినా అంటూ రాజేశ్వరి కూడా తన సొంత ఆడపడుచు అయిన నిర్మలాని చక్కగా చూసుకుంటూ ఉంటుంది. అన్విక కూడా వాళ్లతో నవ్వుతూనే మాట్లాడుతున్నా మనసులో మాత్రం భయం రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళ నాన్నకి ఆ తర్వాత కూడా చాలా చెప్పాలని ప్రయత్నించింది. కానీ ఆయన మాత్రం మాట వినలేదు. అలా ఇక్కడ గడుస్తుంటే అక్కడ హైదరాబాద్ లో షీలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు ఎన్ని ప్లాన్లు వేసినా శశాంక్ కనీసం ఆమెని అతని దరిదాపుల్లో కూడా రానివ్వడు. చ, ఎన్ని ప్లాన్స్ వేసినా అన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఈసారి ఎలా అయినా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి అని షీలా కావాలనే ఇప్పుడు శశాంక్ ఉంటున్న ఇండివిడ్యువల్ హౌస్ పక్కనే అపార్ట్మెంట్ రెంట్కి తీసుకుని షిఫ్ట్ అయిపోతుంది. ఎప్పట్లాగే శశాంక్ చాలా డల్ గా ఇంటికొస్తాడు.
అప్పటికే అతని రూపం మారిపోతుంది. సరైన తిండి నిద్ర లేక మొహం పీకిపోతే దేవదాసులా గడ్డం పెంచేసి మొహంలో కళ మొత్తం పోతుంది. ఇంటికి రావడం, ఏదో సింపుల్ గా డిన్నర్ చేసుకుని తినడం, బుజ్జినే కలవరిస్తూ ఆమె ఫోటోలు చూస్తూ టైంపాస్ చేయడం, నిద్రపోవడం, మళ్ళీ తెల్లవారు లేచి ఆఫీస్కి వెళ్లడం. అది తప్ప అతని జీవితంలో ఇంకేమీ ఉండవు. కనీసం ఫ్రెండ్స్ తో కూడా ఎక్కువగా మాట్లాడడం చేయడు. రోజు రోజుకి అతని పరిస్థితి మారిపోతూ ఉండడం అరుణ్ కూడా చూస్తాడు. కానీ ఎన్నిసార్లు చెప్పినా శశాంక్ లో ఒక్క మార్పు కూడా రాదు. అందుకే అతను కూడా సైలెంట్ అయిపోతాడు. ఒకరోజు అరుణ్, బావా, ఈ రోజు నా బర్త్డేరా, నీతో పాటు సిట్టింగ్ వేయాలని వచ్చాను, దయచేసి వద్దు అనకరా అంటూ కనీసం ఆ రోజైనా తన ఫ్రెండ్ తనతో మాట్లాడుకుని మనసు విప్పి మాట్లాడి గుండెల్లో ఉన్న బాధని బయటపెట్టాలని మందు బాటలు పట్టుకుని వస్తాడు. శశాంక్ కూడా మనసులో ఉన్న బాధని చెప్పుకోవాలని అరుణ్ని ఇంట్లోకి రానిచ్చి ఇద్దరు కూర్చుని మందు తాగుతూ ఉంటారు. కాసేపు అయ్యాక అరుణ్ వాళ్ళ రూమ్మేట్ కాల్ చేసి తనకి కడుపు నొప్పి ఎక్కువగా ఉందని, హాస్పిటల్ కి తీసుకెళ్లడంలో హెల్ప్ కావాలని రిక్వెస్ట్ చేసేసరికి వేరే చాయిస్ లేక ఆ సిచ్యువేషన్ లో శశాంక్ ని ఒంటరిగా వదిలేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. వెంటనే ఆ ఇంట్లోకి షీల దూరిపోతుంది. శశాంక్ కి అప్పటికే మత్తుగా అనిపించి కళ్ళు మూతలు పడుతూ ఉంటే మెల్లిగా వెళ్లి అతని బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి పక్కనే పడుకుంటుంది. మార్నింగ్ లేవగానే తాగిన మత్తులో తనకు దగ్గర అయ్యాడని, అతని వల్ల తన జీవితం నాశనం అయిందని గట్టిగా ఏడుస్తూ, అదే అయితే రిలేషన్షిప్ లో అయినా ఉండు, లేదంటే పెళ్ళైనా చేసుకో అంటూ కండిషన్ పెట్టి బ్లాక్ మెయిల్ చేయాలి అని షీలా ప్లాన్ చేసుకుని వస్తుంది. అరుణ్ రూమ్మేట్ కూడా వాళ్ళ ఆఫీస్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. అతనితో షీలా డీల్ పెట్టుకుంటుంది. తను అమౌంట్ ఇస్తానని, కావాలని ఆ టైంలో కడుపు నొప్పిగా ఉంది అంటూ అరుణ్ శశాంక్ వాళ్ళ ఇంటి నుంచి రప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ అరుణ్ సగం దూరం వచ్చేసరికి మొబైల్ మర్చిపోవడం గుర్తొచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసరికి బెడ్రూమ్ లోకి శశాంక్ ని అతి కష్టంగా మోసుకుంటూ లోపలికి వెళ్తున్న షీలా కనిపించగానే అతని కడుబొమ్మలు ముడిపడతాయి. సరే, అసలు ఏం చేస్తుందో చూద్దామని కాసేపు వెయిట్ చేసేసరికి శశాంక్ ని బెడ్ మీద పడుకోబెట్టి అతని మీద ఆమె చేరి హాఫ్ న్యూడ్ గా ఫోటోలు తీసుకుంటూ ఉంటుంది. అది చూసేసరికి షీలా ప్లాన్ ఏంటో అరుణ్ కి కూడా అర్థమయ్యి అదంతా కూడా కావాలనే తన మొబైల్లో వీడియో తీస్తాడు. నైట్ అంతా కూడా హాల్లోనే పడుకుంటాడు. కానీ ఆ విషయం కనీసం షీలాకి తెలియని కూడా తెలియదు. ఆమె తన ప్లాన్ సక్సెస్ అయిపోతున్నందుకు సంతోషంగా, అలాగే నైట్ అంతా శశాంక్ ని కౌగులించుకునే పడుకుంటుంది. తెల్లవారేసరికి అలవాటు ప్రకారం శశాంక్ మెల్లిగా లేచి కళ్ళు విప్పి చేతిని కలపాలని ప్రయత్నించగానే అతని గుండెపైన చాలా బరువుగా అనిపిస్తుంది. తన బుజ్జి వచ్చేసిందేమో అనుకుని సంతోషంతో కళ్ళు తెరిచి, బుజ్జి, నువ్వు వచ్చేసావా? నాకు తెలుసు, ఇన్ని రోజులు ఎందుకే రాలేదు అంటూ ఆమె చెంపలు పట్టుకుని దగ్గరికి తీసుకుంటూ ఉండగా మత్తుగా ఉన్న కళ్ళు మెల్లిగా విడిపోయేసరికి అది తన బుజ్జి కాదని షీలా అని గట్టిగా కోపంగా అరుస్తూ ఆమెని వెనక్కి తోసేస్తాడు. ముందు అతను ముద్దు పెడుతున్నాడు అనుకుని సంతోషంగా ఆమె పెదవుల్ని అందిస్తూ కళ్ళు మూసుకున్న షీల ఒక్కసారిగా శశాంక్ అలా కిందకి తోసేసరికి కోపంతో లేచి నిల్చుంటుంది. శశాంక్, ఎందుకు నన్నలా తోసేశావు అంటూ అడిగితే, అసలు నువ్వెందుకు నా రూమ్ లో ఉన్నావు, ముందు బయటికి వెళ్ళు అంటూ అరుస్తాడు శశాంక్. నేను బయటికి వెళ్ళడం కాదు, ఇక్కడే ఉంటాను, ఇప్పుడే కాదు లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను అంటుంది తన ప్లాన్ ని స్టార్ట్ చేసి. వాట్, ఇక్కడే ఉంటావా? ఒళ్ళెలా ఉంది? మర్యాదగా బయటికి వెళ్తావా లేదా అంటూ చేతిని డోర్ వైపు చూపిస్తూ అరుస్తాడు శశాంక్. నా ఉళ్ళ చాలా నొప్పిగా ఉంది శశాంక్, నైట్ నువ్వు చేసిన పని వల్ల ఇప్పటికీ ఏదోలా ఉంది అంటూ సిగ్గుపడుతూ కావాలనే మెలికలు తిరిగేసరికి ఒక్కసారిగా షాక్ కొడుతుంది శశాంక్ కి. ఏ, పిచ్చి పిచ్చిగా ఉందా? ఏం బాగుతున్నావు? నిజం శశాంక్, నైట్ నువ్వు మత్తులో హాల్లోనే వాలిపోతుంటే అరుణ్ బయటికి వెళ్ళడం చూశాను. ఏమైందో అంటూ వచ్చేసరికి నువ్వు వాలిపోతూ కనిపించావు. అయ్యో పాపం అనిపించి మెల్లిగా నిన్ను మోసుకుంటూ గదిలోకి తీసుకొచ్చి పడుకోబెట్టాను. కానీ నువ్వు నా చేతిని విడిచిపెట్టకుండా నీ పైకి లాక్కున్నావు. రాత్రంతా నన్ను అస్సలు విడిచిపెట్టలేదు. ఇప్పుడు లేచి ఏమీ జరగనట్టు అడుగుతావేంటి అంటూ కోపంగా అరిచేసరికి, నువ్వు చెప్పేదంతా అబద్ధం. చాలా రోజుల నుంచి నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్లాన్స్ వేయడం నాకు తెలియదనుకున్నావా? మర్యాదగా నా ఇంటి నుండి బయటికి నడువు, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అనగానే, నేను కూడా కంప్లైంట్ ఇస్తాను, ఒకసారి ఇది చూశాక అప్పుడు మాట్లాడు అంటూ తన మొబైల్లో హాఫ్ న్యూడ్ గా తీసుకున్న పిక్స్ అన్ని చూపించేసరికి శశాంక్ తల తిరుగుతుంది.
ఏమైంది శశాంక్? మాటలు రావడం లేదా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. నువ్వు గనక పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఫస్ట్ అరెస్ట్ చేసేది నిన్నే. మత్తులో నన్ను బలవంతం చేశావని నేను కూడా చెప్తాను. లేదు, అవన్నీ వద్దు అనుకుంటే మాత్రం నన్ను పెళ్లి చేసుకో. లేదు, పెళ్లి కూడా వద్దు అంటే మనిద్దరం రిలేషన్‌షిప్ స్టార్ట్ చేద్దాము. నేను కూడా ఇక్కడే నీతో పాటు ఉంటాను. ఎలాగా ఇప్పుడు నీ మరద లేదు కదా! వెనక్కి వస్తుందన్న నమ్మకం కూడా లేదు. మనం కంటిన్యూ అయిపోదాం అంటూ సిగ్గు లేకుండా నవ్వుతుంటే, అది కల్లో కూడా జరగదు అంటూ కోపంగా డోర్ తెరుచుకుని ఫోర్స్‌గా బయటికి వచ్చేస్తాడు శశాంక్. అతని వెనకే షీలా కూడా వచ్చేసరికి ఎదురుగా హాల్లో సోఫాలో కాళ్ళు బయటికి వేలాడదీసుకుని మత్తులో నిద్రపోయి కనిపిస్తాడు అరుణ్. ఇద్దరు అరుణ్‌ని అక్కడ చూసి షాక్ అయితే, వీడు వెళ్ళిపోయాడు కదా! మళ్ళీ ఎప్పుడొచ్చాడు అని గతుక్కుమంటుంది షీలా. అయినా కూడా డోర్ వేశాను కాబట్టి లోపల జరిగిందేది వాడికి తెలిసుండదులే. లేటుగా కూడా వచ్చుంటాడు. నా ప్లాన్ ని కంటిన్యూ చేయొచ్చు అనుకుంటూ అలాగే ధైర్యంగా నిల్చుంటే, రేయ్ అరుణ్ అంటూ భుజం తట్టి లేపుతాడు శశాంక్. ఆ బావా, ఇక్కడే ఉన్నా అంటూ గట్టిగా అరుస్తూ మత్తుగా లేస్తాడు అరుణ్. ఇక్కడ పడుకున్నావేంట్రా అంటూ అడిగేసరికి, అవును, నేను ఇక్కడెందుకు పడుకున్నాను అంటూ బుర్రగోక్కుంటూ ఎదురుగా షీలాని చూసేసరికి రాత్రి జరిగింది మొత్తం గుర్తొస్తుంది అరుణ్‌కి. షీలా అంటూ పిలిచేసరికి హా అంటూ లేని ఏడుపు తెచ్చుకుని గట్టిగా ఏడుస్తూ తన ప్లాన్ ని మళ్ళీ స్టార్ట్ చేస్తుంది షీలా. శశాంక్ మాత్రం ఆమెనే చిరాగ్గా చూస్తూ నిల్చుంటే, అయ్యో, అంత పని జరిగిందా? వీడు మత్తులో నిన్ను అలా చేశాడా? అలా అయితే మనం వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం. నీకు తోడుగా నేనుంటాను షీలా అంటూ పిలిచేసరికి నిజంగానే ఆ విషయంలో తన ఫ్రెండ్ కి కాకుండా తనకే హెల్ప్ చేస్తాడేమో అని భ్రమపడి సంతోషంతో మొహం వెలిగిపోతుంది షీలాకి. కానీ శశాంక్ మాత్రం కనుబొమ్మలను ముడుస్తూ ఫ్రెండ్ వైపే వింతగా చూస్తాడు. ఎందుకంటే షీలా గురించి వాళ్ళకి ముందే తెలుసు. అయినా కూడా ఇప్పుడు ఫ్రెండ్ మళ్ళీ షీలాకే సపోర్ట్ చేస్తుంటే ఏమైంది వీడికి అన్నట్టు చూస్తాడు. మనం వెళ్ళగానే కంప్లైంట్ ఇచ్చే ముందు ఈ వీడియో చూపిద్దాం అంటూ తన మొబైల్లో ఉన్న వీడియోని షీలా మొబైల్ కి పంపిస్తాడు. ఏంటి అంటూ షీలా మొబైల్ ఓపెన్ చేసి చూడగానే తను శశాంక్ ని కష్టంగా లోపలికి మోసుకురావడం, ఆ తర్వాత తన డ్రెస్ ని తనే తీసేసి బ్లాంకెట్ లో కప్పుకొని శశాంక్ షర్ట్ కూడా తీసి అతని గుండెపై వాలిపోయి కళ్ళు మూసుకుని సెల్ఫీ దిగడం ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. అది చూసి షాక్ తో ఆగిపోతే భయంతో అరుణ్ ని శశాంక్ ని చూస్తుంది. ఏంటి షీలా, రా వెళ్దాం, ఇంకా ఆలోచిస్తావెందుకు అనేసరికి భయంతో ఒక అడుగు వెనక్కి వేస్తుంది షీలా. రేయ్ అరుణ్, నీకేమైనా పిచ్చి పట్టిందా అంటూ అరుస్తాడు శశాంక్. రేయ్ ఫ్రెండు, పిచ్చి నాకు కాదురా, దానికి ముదిరిపోయింది. అందుకే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేద్దాం. ఈ వీడియో చూడు అంటూ అది శశాంక్ కి కూడా ఇవ్వగానే అది చూసి శశాంక్ కి పిచ్చి కోపం వస్తుంది. నిన్ను అంటూ ఆమె పైకి చెయ్యెత్తగానే షీలా భయంతో రెండు చెంపల్ని మూసుకుని కళ్ళు కూడా మూసుకుంటుంది. రేయ్ బావా, వదిలేయ్, మురికిని ముట్టుకుంటే మనకు కూడా ఆ మురికి అంటుతుంది. అవసరమా అంటూ ఆమెనే కోపంగా చూసి, ఇదే నీకు లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి నా ఫ్రెండ్ జోలికి రావాలని ట్రై చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అనగానే షీలా తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. థ్యాంక్స్ రా, నువ్వు రాకపోయింటే ఆ పిచ్చిదాని చేతిలో అనవసరంగా నాకు ప్రాబ్లం అయి ఉండేది. ఇప్పటికే బుజ్జి దూరమే నాకు పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది అని శశాంక్ మాట్లాడుతూ ఉండగానే తనకి ఫోన్ వస్తుంది. ఎవరా అని చూస్తే ఊర్లో తనకు తెలిసిన ఫ్రెండ్ ఫోన్ చేస్తూ ఉంటాడు. బుజ్జి వెళ్లి అప్పటికి పూర్తిగా 3 నెలలు దాటిపోయినా కూడా ఇంతవరకు ఊర్లో నుండి ఒక్క ఫోన్ కూడా రాలేదు. కనీసం వాళ్ళ అమ్మ కూడా ఫోన్ చేయలేదు. అలాంటిది సడన్ గా వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి ఏమైందో అని కంగారుగా ఫోన్ లిఫ్ట్ చేస్తాడు శశాంక్. హలో కిరణ్ అని శశాంక్ పిలవగానే, రే శశి, ఎక్కడున్నావురా అంటూ అటువైపు నుంచి అతని వాయిస్ చాలా కంగారుగా వినిపిస్తుంది. నేను హైదరాబాద్ లోనే ఉన్నారా? ఏమైంది ఏమైంది అని మెల్లిగా అడుగుతున్నావేంట్రా? నీకింకా విషయం ఏమీ తెలీదా? ఏ విషయం గురించి అంటున్నావురా? కంగారు పెట్టకుండా ముందు అదేంటో చెప్తావా లేదా? నీ మరదలు, అదే అన్వికాకి వాళ్ళ నాన్న ఈరోజు పెళ్లి చేస్తున్నాడ్రా. ఊర్లోనే వాళ్ళ ఇంట్లోనే పెళ్లి జరుగుతోంది. తను నువ్వు చిన్నప్పటి నుంచి లవ్ చేసుకున్నారు కదా. మధ్యలో తను నీకోసం హైదరాబాద్ కూడా వచ్చేసిందని అప్పుడు ఊర్లో అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సడన్ గా తనకి పెళ్లి అయ్యేసరికి ఏమైందో అని నీకు తెలిసేమో అనుకుని కాల్ చేశాను అనగానే నెక్స్ట్ సెకండ్ కాల్ కట్ చేసి
తన పొజిషన్ కూడా చూడకుండానే లేచి లేవగానే అదే డ్రెస్తో బయటికి పరిగెడతాడు శశాంక్. ఏమైందో అనుకుని వెనకే అరుణ్ కూడా పరిగెడితే కార్ స్టార్ట్ చేసి వేగంగా ఊరివైపు పోనిస్తాడు శశాంక్. రేయ్ బావా, ఎందుకు అంత కంగారుగా ఉన్నావు? ఫోన్ చేసింది ఎవర్రా? ఏం చెప్పారు అని పక్కనుంచి అరుణ్ అడుగుతుంటే విషయం అంతా చెప్తాడు శశాంక్. ఏంటి, చెల్లి పెళ్లి చేసుకుంటోందా? లేదురా, తనెలా ఒప్పుకుంటుంది? అసలే తన కడుపులో అంటూ ఆ పై మాట అనలేక అరుణ్ ఆగిపోతే, లేదురా, నా బుజ్జి తన కంఠంలో ప్రాణం ఉండగా వేరే ఎవరిని పెళ్లి చేసుకోవడం కాదు కదా, అలా తలుచుకొని కూడా తలుచుకోదు. కానీ మా మావయ్య ఏదో ప్లాన్ చేసినట్టు ఉన్నాడు. తనని ఏదో విషయంలో బ్లాక్మెయిల్ చేసి ఉంటాడు. నాకు ఖచ్చితంగా తెలుసు. కానీ మా మావయ్యకి కూడా తెలియని విషయం ఒకటి ఉందిరా అంటూ భయంగా చెప్తుంటే, ఏంట్రా అది అంటూ అరుణ్ కూడా కంగారుగా అడుగుతాడు. నా బుజ్జి తన మెడలో వేరే వాళ్ళు ఎవరైనా మూడు ముళ్ళు వేస్తే అదే తనకి చివరి రోజు అన్నదిరా అనగానే, అంటే ఏంట్రా నువ్వనేది అంటాడు అరుణ్. అవునురా, తను ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటుంది. ఎలా అయినా మనం అక్కడికి వెళ్ళాలి అంటూ కార్ని ఇంకాస్త వేగంగా పోనిస్తాడు శశాంక్. మామూలుగా 1-2 గంటల్లో వాళ్ళ ఊరికి చేరుకోవాల్సింది ఇప్పుడు గంటలోనే చేరుకొని తిన్నగా వాళ్ళ మావయ్య వాళ్ళ ఇంటి ముందు కార్ని ఆపుతాడు శశాంక్. అప్పటికే వాళ్ళ ఇంటి ముందు తాటాకులతో వేసిన పందిరి వేసి పెళ్లి ఇళ్లు కాబట్టి ఊర్లో అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు. చాలా హడావిడిగా ఉంటుంది. పెళ్లి జరిగిందో లేదో తెలియదు. అయినా కూడా కారు నుంచి దిగాక లోపలికి అడుగు వెయ్యాలంటే శశాంక్ గుండె దడ పెరిగిపోతూ ఉంటుంది. అక్కడి వరకు వచ్చాక ఆగిపోయేసరికి, ఏమైంది, రారా లోపలికి వెళ్దాం అంటాడు అరుణ్. లేదురా, ముందు అమ్మ ఎక్కడుందో చూడాలి అంటూ అక్కడికి 4 ఇళ్ల అవతల ఉన్న వాళ్ళింటికి పరిగెడతాడు శశాంక్. కానీ ఆ ఇంటికి తాళం వేసి ఉండడంతో అతనికి పిచ్చి పట్టినట్టు అవుతుంది. ఇంక తప్పక ఇష్టం లేకపోయినా తన మావయ్య వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మళ్లీ పరిగెడతాడు. అతని వెనకే అరుణ్ కూడా వస్తాడు. లోపలికి వెళ్తుంటే అక్కడున్న అందరూ కూడా పక్కకి జరిగిపోతూ శశాంక్ నే వింతగా చూస్తూ ఉంటారు. అక్కడున్న ప్రతి ఒక్కరికి శశాంక్ చిన్నప్పటి నుంచి తెలుసు. అలాగే లోపల పెళ్లి జరుగుతున్న పెళ్లి కూతురు అడవికాకి శశాంక్ కి ఉన్న సంబంధం కూడా తెలుసు. కొన్ని నెలలు అతనితో హైదరాబాద్ లో ఆమె గడిపి వచ్చింది అని కూడా తెలుసు. అందుకే పెళ్లి కాసేపట్లో ఉంది అనగా ఇలా శశాంక్ రావడంతో వాళ్ళల్లో వాళ్లే మాట్లాడుకుంటూ గుసగుసగా ఏవేవో చెప్పుకుంటూ ఉంటారు. అక్కడ అన్విక ఫ్రెండ్ కనిపించగానే, నీకు బుజ్జి ఎక్కడుందో తెలుసా అంటూ కంగారుగా అడుగుతాడు శశాంక్. అక్కడ శశాంక్ ని చూడగానే ఆ అమ్మాయి ముందు కంగారు పడ్డా, తెలుసు అంటూ ఆమె చూపుడు వేలుతో ఒక రూమ్ వైపు చూపిస్తుంది. పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అటువైపు శశాంక్ వెళ్తుంటే ఆ గదికి ఇంకా 3 అడుగుల దూరం ఉంది అనగా అడ్డుగా వచ్చి నిల్చుంటారు లక్ష్మణ్ రావు గారు. అప్పటికే శశాంక్ వచ్చాడు అన్న విషయం రాజేశ్వరి అలాగే నిర్మలాకి కూడా తెలిసిపోవడంతో వాళ్ళు కూడా కంగారుగా అక్కడికే వస్తారు. మావయ్య అంటూ పిలుస్తాడు శశాంక్. ఎవట్రా నీకు మావయ్య? నోరు మూసుకుని ఇక్కడి నుంచి బయటికి నడువు. ఇక్కడ నా కూతురు పెళ్లి జరుగుతోంది. నీలాంటి వాడు లోపలికి రావడానికి నేను అస్సలు ఊరుకోను. నా అల్లుడు నీలాగా పెళ్లి చేసుకోకుండా ఉంచుకుంటాను అంటూ పిచ్చి పిచ్చిగా చేయడు. నా కూతుర్ని కళ్ళల్లో పెట్టుకుని జీవితాంతం చూసుకుంటాడు. అన్నిటికీ మించి దాని మెడలో 3 ముళ్ళు వేసి అందరి ముందు సమాజంలో దానికి ఒక విలువ ఇస్తాడు. కానీ నువ్వు, నీ గురించి మాట్లాడడానికి కూడా నాకు టైం వేస్ట్. పెళ్లికి టైం అవుతోంది, బయటికి పో అంటూ అరుస్తుంటే అన్నయ్య అంటూ మెల్లిగా వస్తుంది నిర్మల. రాజేశ్వరి గారు కూడా అక్కడ జరుగుతున్న గొడవ చూసి కంగారుగా నిల్చుంటే, అమ్మా వచ్చావా? నువ్వేనా మావయ్యకి చెప్పు. ముందు బుజ్జి ఎక్కడుందో చెప్పండి, నేను దానితో మాట్లాడాలి. ఏం మాట్లాడతావురా అంటూ నిర్మల కూడా అడిగేసరికి ఆశ్చర్యంగా చూస్తాడు శశాంక్. ఏంటి అలా చూస్తున్నావు? నేను కూడా అడుగుతున్నాను అనా? అవునరా, అడుగుతాను. ఇన్ని రోజులు అంటే కన్న కొడుకువి కాబట్టి ఏ రోజుకైనా నీలో మార్పు వస్తుందని ఓపికగా ఉన్నాను. కాని అక్కడ ఆ పిచ్చిది నీకోసం తలుచుకుని పిచ్చిదే అయిపోయిందిరా. ఈ ప్రపంచంలో ఎవరూ వేరే వారిని అంత పిచ్చిగా ప్రేమించి ఉండరు. ఇంకా కొన్ని రోజులు దాన్ని అలాగే వదిలేస్తే నిజంగానే పిచ్చిదైపోతుంది. అందుకే నేను కూడా మా అన్నయ్య మాటని కాదనలేకపోయాను.
అబ్బాయి కూడా చాలా మంచివాడు. అన్నయ్య చెప్పినట్టు దానికి సమాజంలో మంచి విలువనిస్తాడు. గౌరవంగా అందరూ పిలిచేలా చేస్తాడు. తన జీవితానికి అర్థం ఇస్తాడు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటుంది. లేదు, మీరంతా అబద్ధం చెప్తున్నారు. దానికి మీరు బలవంతంగా పెళ్లి చేస్తున్నారే గాని బుజ్జి ఇష్టంగా ఈ పెళ్లి చేసుకోవట్లేదు. నాకు తెలుసు. దానితో నేను అర్జెంటుగా మాట్లాడాలి. లేదంటే అది ఏదైనా చేసుకురానిది చేసుకుంటుంది అంటూ ఈసారి చిన్నగా ఏడుస్తూ భయంతో చెప్తాడు శశాంక్. టైం అయిపోతున్న కొద్దీ అతని గుండెల్లో భయం కూడా పెరిగిపోతూ ఉంటుంది. తను రావట్లేదేమో అనుకుని తన బుజ్జి ఏమైనా పాయిజన్ లాంటిది తీసుకుంటే అన్న ఆలోచనే అతన్ని కుదురుగా నిల్చొనివ్వట్లేదు. అలాంటిది ఏమీ జరగదు. నా కూతురు ఇష్టంగా పెళ్లి చేసుకుంటోంది. నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే మనుషుల్ని పెట్టి బయటికి గెంతించేస్తాను. నిర్మల, నీ కొడుకుని మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని నువ్వైనా చెప్పు అంటూ అతను వెళ్ళిపోగానే నిర్మల కూడా మరోసారి వెళ్ళిపోరా అంటూ చెప్పేసి వెళ్ళిపోతుంది. రాజేశ్వరి గారు మాత్రం మౌనంగా ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంటే వాళ్ళంతా తనని వాళ్ళ కుటుంబం నుంచి బయటికి పంపించేసిన ఫీలింగ్ కలుగుతుంది శశాంక్కి. రేయ్ బావా, ఇంకా ఏం ఆలోచిస్తున్నారా? ఇప్పుడు గాని పెళ్ళైపోతే చెల్లి ఈ జీవితంలో మళ్ళీ నీ మొహం చూడదు. నువ్వు తనకి పూర్తిగా దూరమైపోతావు. ఇంకా ఎందుకురా ఈ పంతం? నా మాట విను. వెళ్ళి ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి మీ మావయ్యకి తనని నువ్వే పెళ్లి చేసుకుంటాను, సంతోషంగా చూసుకుంటాను అని చెప్పరా అంటూ ఉంటాడు పక్క నుంచి అరుణ్. కానీ శశాంక్ గట్టిగా ఏడుస్తూ, లేదురా, నేను తనని పెళ్లి చేసుకోలేను అంటుంటే ఈసారి అరుణ్కి కూడా కోపం వచ్చేస్తుంది. రే, మరీ ఇంత మొండి పట్టుదల పనికిరాదు. అవతల చెల్లి ఎలా ఉందో, ఏం చేసుకుంటోందో, అయినా చివరి నిమిషంలో కూడా నువ్వు నీ పంతం వేడను అంటే ఎలారా? నీ ఇష్టం, నేను కూడా వెళ్ళిపోతున్నా అంటూ ఫ్రెండ్ని అంటూ అప్పటి వరకు తోడువచ్చి శశాంక్ పట్టుదల చూసి బయటికి వెళ్ళిపోతాడు అరుణ్. బాబు, అమ్మాయిని తీసుకురండి అంటూ పంతులు గారు చెప్పిన మాట వినిపించగానే ఇక్కడ శశాంక్ గుండె స్కిప్ అవుతుంది. కనీసం అప్పుడైనా తన బుజ్జిని చూసి వెళ్లి మాట్లాడి పెళ్లి చేసుకోవద్దని బతిమాలాలని అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే లక్ష్మణరావు గారు మాత్రం నలుగురు మనుషుల్ని అడ్డుగా పెట్టేసి శశాంక్ ని మండపం వైపు రానివ్వకుండా అడ్డగించేస్తారు. వాళ్ళంతా తనకు తెలిసిన వాళ్లే అయినా కూడా అడ్డు తప్పుకోమని బ్రతిమాలి చివరికి వాళ్లపైనే చేయి చేసుకుంటూ పిచ్చివాడిలా గట్టిగా అరుస్తూ ఉంటాడు శశాంక్. మగపెళ్లి వాళ్ళంతా వాళ్ళని వింతగా చూస్తుంటే ఇది పెద్ద గొడవ కాదు, మీరు పెళ్లిని చూడండి అంటూ లక్ష్మణరావు గారు వాళ్ళందరికీ చెప్తూ ఉంటారు. ముజ్జి, ఎక్కడున్నావే? రావే బయటికి. నేను లేకుండా నువ్వు ఉండగలవా? కానీ నువ్వు లేకుండా మాత్రం నేను ఉండలేనే. ఇప్పటికే పిచ్చివాడినైపోయాను. దయచేసి నన్ను వదిలేసి వెళ్ళిపోకే అంటూ అరుస్తూ ఉంటాడు శశాంక్. బాబు, గిట్టిమేళం అనగానే ఈసారి ఓడిపోయినట్టుగా నేల మీద మోకాళ్లపై కూర్చునిపోయి లక్ష్మణరావు గారి కాళ్లు పట్టుకుంటాడు శశాంక్. మావయ్య, ప్లీజ్ మావయ్య, తప్పైపోయింది, క్షమించండి. నేను బుజ్జిని పెళ్లి చేసుకుంటాను. నిజంగానే దానికి ఆ గౌరవం మర్యాద కావాలి అంటే నేనిస్తాను. కానీ దానికి మాత్రం వేరే వాళ్లతో పెళ్లి చెయ్యొద్దు. అది నా ప్రాణం మావయ్య అంటాడు. కానీ ఈలోపే అక్కడ బాజా భజంత్రీలతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది అని తెలిసేటట్టుగా అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. అది చూసి శశాంక్ బొమ్మలా బిగుసుకుపోతాడు. కొన్ని నిమిషాల వరకు అసలు అక్కడ అతనికి ఏం జరిగిందో కూడా అర్థం కాదు. నిజంగానే తన బుజ్జి తనకి శాశ్వతంగా దూరమైపోయిందా? వేరే వాళ్ల భార్య అయిపోయిందా? ఇక పైన బుజ్జి తనది కాదా? ఆమె కడుపులో పెరుగుతున్న తన బిడ్డ కూడా తనకి దూరమైపోతున్నారా అని ఆలోచనలు అతన్ని చుట్టుముట్టేసి ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్టు అయిపోతుంది శశాంక్కి. కోపంగా లేచి నించుని లక్ష్మణరావు గారిని చూస్తూ, పెళ్లి అయితే ఏమైంది? అది నా మరదలు, దాన్ని ఇప్పుడే లేపుకొచ్చేస్తా అంటూ రౌడీలా ముందుకు వెళ్ళిపోతుంటే ఆగరా అంటూ వెనక నుంచి నిర్మల కూడా వచ్చి ఆపేస్తుంది. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా? అది నా బుజ్జి. పుట్టినప్పుడు అది నా పెళ్ళామని మీరంతా అన్నారు కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారు? నువ్వే కదరా పెళ్ళాం చేస్తాము అన్నా కూడా వద్దు అన్నావు, అందుకే. అమ్మా ప్లీజ్, నాకు పెళ్ళంటే ఇష్టం లేదని మీ అందరికీ తెలుసు కదా. ఇష్టం లేదని తెలుసు, కానీ దానికి కారణం కూడా ఉండాలి కదరా. అదేంటో మాతో ఎవరికైనా చెప్పావా? లేదు, అంతా నీ ఇష్ట ప్రకారమే జరగాలి. ఎన్నాళ్ళని మేము కూడా ఎదురు చూస్తాం. ఆ పిచ్చిది నీ వెనక వచ్చింది. ఆఖరికి తల్లయ్యి ఏడ్చుకుంటూ వచ్చేసింది. వచ్చి ఎన్ని నెలలు అయినా దానికోసం నువ్వు ఇక్కడికి వచ్చావా? ఈరోజు పెళ్లి అంటే
గంట ఉందనగా ఇక్కడికి వచ్చావు. ఒకవేళ దానికి పెళ్లి అని నీకు తెలియకపోతే వచ్చేవాడివే కాదుగా. ఇప్పుడు మాత్రం ఎందుకొచ్చావు? ఇన్నాళ్ళు లేని ప్రేమ ఈరోజే ముంచుకొచ్చిందా? ఇక్కడి నుంచి పో బయటికి అని అరుస్తుంది నిర్మల ఆవేదనగా. లేదమ్మా, నేను ఆ రోజే రావాలని అనుకున్నాను. కానీ వస్తే మీరందరూ మా ఇద్దరికి ఎక్కడ పెళ్లి చేసేస్తారో అని భయం వేసి ఆగిపోయాను. ప్లీజమ్మా, నాకు బుజ్జిని చూడాలని ఉంది అంటుంటే, కుదరదు. అది ఇప్పుడు వేరే వాళ్ళ భార్య. ఎలా వచ్చావో అలాగే వెళ్ళిపో అంటారు కఠినంగా లక్ష్మణరావు గారు. కానీ నిర్మల మాత్రం, ఎందుకురా నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే నాశనం చేస్తున్నావు? ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇంత ప్రేమ ఉన్నా పెళ్లి మాత్రం ఎందుకు వద్దంటున్నావు అంటూ కోపంగా అడుగుతారు. మీ వల్లనే అమ్మా, మీ వల్లే అంటూ గట్టిగా ఏడుస్తూ తలపట్టుకుంటూ చెప్తాడు శశాంక్. ఆ మాటతో నిర్మల ఒక్కసారిగా భయంతో గుండె మీద చేతులు వేసుకుని ఒక అడుగు వెనక్కి వేస్తుంది. చెల్లెలు ఏమైపోతుందో అని వెనక నుంచి లక్ష్మణరావు గారు వచ్చి పట్టుకుని శశాంక్ ని వింతగా చూస్తుంటే, అవునమ్మా, నీ వల్ల నాన్న వల్లే పెళ్లి అంటే నాకు నమ్మకం లేకుండా పోయింది. మీరు కూడా మావయ్య వద్దు అంటున్నా కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు కదా. కానీ చివరి వరకు కలిసి ఉండగలిగారా? లేదుగా. గొడవలతో మీ జీవితాన్ని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోలేదు. మీ వల్ల నేను కూడా ఎప్పుడు బాధపడుతూనే ఉండేవాణ్ణి. అదే గొడవలో నాన్న సూసైడ్ చేసుకున్నారు. కానీ ఊరి వాళ్ళందరికీ అప్పుల వల్ల చేసుకున్నారు అని నమ్మించాం. ఆ విషయం నాకు తెలీదు అనుకున్నారా అనగానే, ఇన్నాళ్ళు ఆవిడ గుండెల్లో దాచుకున్న రహస్యం కొడుక్కి తెలిసిపోయిందని నిర్మల గారి గుండె మళ్ళీ నొప్పిగా అనిపిస్తుంది. అమ్మా నిర్మల, ఏమైంది? దామ్మా, హాస్పిటల్కి వెళ్దామా అంటూ లక్ష్మణరావు గారు అడిగేసరికి ఒక్కసారిగా ఆశ్చర్యంగా చూస్తాడు శశాంక్. మావయ్య, అమ్మకేమైంది అంటూ భయంగా అడిగితే, ఆల్రెడీ మొన్ననే హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా, స్టంట్ వేశారు, ఇప్పుడు మళ్ళీ వచ్చినట్టుంది, హాస్పిటల్కి వెళ్ళాలి అంటుంటే నిర్మలా గారు మాత్రం మెల్లిగా లేచి కూర్చుని, లేదన్నయ్యా, నేను బాగానే ఉన్నాను. ఇన్ని రోజులు వీడు మనసులో ఈ అభిప్రాయం ఉందని నేను తెలుసుకోలేకపోయాను. రే శశాంక్, ఇన్నాళ్ళు ఈ నిజం ఎవరితో చెప్పలేదురా, ఆఖరికి మా అన్నయ్యకి కూడా. కానీ అది నేను చేసిన తప్పని ఈ రోజే అర్థమైంది. మీ నాన్న సూసైడ్ చేసుకోలేదురా, అప్పుల వల్ల, లేదంటే మా ఇద్దరి వల్ల ఉన్న గొడవల వల్ల అలా జరగలేదురా. ఆయనకి క్యాన్సర్, ట్రీట్మెంట్ తీసుకోండి అంటూ ఎప్పుడూ ఆయనతో గొడవ పడేదాన్ని. కానీ డబ్బులు అన్ని ఆయనకి పెట్టేస్తే మన జీవితాలు ముందుకు వెళ్ళవని ఆయన ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా మొండికేశారు. దానికోసమేరా మా మధ్య ఎప్పుడు గొడవలు జరిగేవి. కానీ నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నావు. ఆయనకి నేనంటే ప్రాణం రా. చివరి వరకు ప్రాణాలతో ఉండాలని ఎంతో పోరాడారు. ఆఖరికి నా చేతిలోనే చివరి శ్వాస వదిలేశారు. కానీ క్యాన్సర్ అని చెప్తే ఊర్లో అందరూ నిన్ను నన్ను కూడా దూరం పెడతారేమో అన్న భయంతో ఎవరికీ చెప్పనివ్వకుండా నా దగ్గర మాట తీసుకున్నారు. అది నేను చేసిన తప్పు. కనీసం నీకైనా చెప్పాల్సింది. ఇన్ని రోజులు నీ మనసులో మా పైన ఇలాంటి అభిప్రాయం ఉందని నేను అస్సలు అనుకోలేదు అంటూ ఏడుస్తుంటే, అసలు నిజం తెలిసిన శశాంక్కి ఒక్కసారిగా కనువిప్పు కలుగుతుంది. ఇన్నాళ్ళు వాళ్ళమ్మని నాన్నని తప్పుగా అనుకోవడమే కాకుండా తన ప్రాణమైన తన మరదలు బుజ్జిని కూడా ఎంతగా బాధపెట్టాడో అతనికి ఆ క్షణంలో అర్థమవుతుంది. నన్ను క్షమించమ్మా అంటూ వెంటనే నిర్మల కాళ్లపైన పడి గట్టిగా ఏడుస్తూ ఉంటాడు శశాంక్. అసలు నిజం తెలుసుకున్న లక్ష్మణరావు గారు కూడా అల్లుని క్షమించి మెల్లిగా పైకి తీసి, ఏడవకు అల్లుడు, నిన్ను చూసి అమ్మ ఏడుస్తే మళ్ళీ ప్రమాదం అంటుంటే నిజమే అనుకుంటూ కంగారుగా కళ్ళు తుడుచుకుని, అమ్మా అంటూ నిర్మలా గారిని గట్టిగా హత్తుకుంటాడు శశాంక్. కాసేపటికి ఆవిడ కూడా నార్మల్ అయ్యాక చిన్నగా నవ్వేసి, ఇన్నాళ్ళు దీనికోసమేనా మనసులో పెట్టుకుని నీ ప్రాణాన్ని కూడా వదులుకున్నావు? మరి ఇంత పిచ్చివాడివి ఏంటిరా? కనీసం నీకు కన్న తల్లితో కూడా నీ మనసులో ఏముందో పంచుకోవా? ఇప్పుడు పంచుకొని కూడా ఏం లాభం అమ్మా? నా ప్రాణం నాకు దూరమైపోయిందిగా. బుజ్జికి వేరే వాళ్లతో పెళ్ళైపోయింది. ఇంకా నేను బతికి కూడా వేస్ట్ అమ్మా అంటూ చిన్నగా ఏడుస్తుంటే వాళ్ళ ముగ్గురు గట్టిగా నవ్వుతారు. ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక శశాంక్ వాళ్ళనే చూస్తుంటే వెనక నుంచి అరుణ్ బుజ్జి చేతిని పట్టుకుని ముందుకు తీసుకొచ్చి, ఇదిగోరా బాబు నీ ప్రాణం, నీ బుజ్జి. వేరే వాళ్లతో ఏమీ పెళ్లి చేసేయలేదులే. అక్కడ పెళ్లికొడుకు పెళ్లికూతురు వేరే వాళ్ళు. చెల్లి వాళ్ళ బాబాయ్ కూతురికి పెళ్లి, అంతేగాని చెల్లికి కాదు అనగానే ఒక్కసారిగా పోయిన ప్రాణం తిరిగి వచ్చి ఎదురుగా ఉన్న అన్వికనే ఏడుస్తూ గట్టిగా హత్తుకుంటాడు శశాంక్. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దూరం వస్తుంది.
అది మరెవరి వల్లో కాదు, వాళ్ళ బేబీ. అప్పటికే 5వ నెల రావడంతో ఆమె బమ్ కొద్దిగా ముందుకు పెరిగి శశాంక్ని కొంచెం దూరంలోనే ఆమెకి ఆపేస్తుంది. బావా, మెల్లిగా అంటూ కళ్ళ నిండా నీళ్లతో శశాంక్ని మరీ గట్టిగా అతుక్కోకుండా ఆపేస్తుంది అన్విక. ఒక్కసారిగా వెనక్కి జరిగి ఆమె బంప్ని కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ మోకాళ్లపైన కూర్చుని తనివి తీరా ముద్దులు పెడతాడు శశాంక్. అరే బాబూ, ఇక్కడ అందరూ ఉన్నాంరా. ఇది ఏ సర్టిఫికెట్ స్టోరీ కాదు, మనది మంచి ఫ్యామిలీ స్టోరీ. ఇలాంటివి ఏవైనా ఉంటే మీ పెళ్ళాన్ని గదిలోకి తీసుకెళ్ళు అంటాడు అరుణ్. మిగతా అందరూ కూడా గట్టిగా నవ్వేస్తుంటే తనకు కూడా తన బావని గట్టిగా హత్తుకుని అన్నాళ్లు దూరమైన బాధని తీర్చుకోవాలని గట్టిగా అనిపించి శశాంక్ చేతులు పట్టుకుని నవ్వుతూ అక్కడే ఉన్న వేరే గదిలోకి తీసుకెళ్తుంది అన్విక. డోర్ క్లోజ్ చేయగానే మళ్ళీ గట్టిగా హత్తుకుని, రాక్షసి, ఎంత భయపెట్టేశావో తెలుసా? నా ప్రాణం పోయినట్టే అనిపించింది. నిజంగానే నీకు పెళ్లి అయిపోయిందేమో అనుకున్నానే అంటుంటే, ఊరుకో బావా, ఇంత పెద్ద పొట్ట పెట్టుకుని నన్నెవడు పెళ్లి చేసుకుంటాడు? అయినా నా శ్వాసలో కూడా నువ్వే నిండిపోయావు. అలాంటిది నా పక్కన కూర్చోడానికి కూడా వేరే వాళ్ళని ఊహించగలనా అంటూ అతని గుండెల్లో వాలిపోతుంది అన్విక. కాసేపట్లోనే వాళ్ళిద్దరూ పెళ్లికి కూడా ముహూర్తం ఉందని పంతులు గారు చెప్పడంతో వాళ్ళని కూడా అదే పెళ్లి మండపంలో కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా అన్ని తంతులు చేయిస్తూ వాళ్ళ పెళ్లి జరిపిస్తారు పంతులు గారు. ఈసారి మాత్రం చాలా సంతోషంతో తన బుజ్జిని పూర్తిగా శాశ్వతంగా అందరి ముందు ఒక గౌరవం ఇస్తూ పద్ధతిగా పెళ్లి చేసుకుంటాడు శశాంక్. అందరి దగ్గర ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత అరుణ్ కూడా వచ్చి నిల్చుని, రారా, నా కాళ్ళ మీద కూడా పడు, పనిలో పని నేను కూడా దీవిస్తా అంటాడు నవ్వుతూ. రేయ్, నువ్వు నాకన్నా చిన్నోడివి, ఇంకా బ్యాచిలర్వే, నువ్వెవడ్రా నన్ను దీవించడానికి? నోరు మూసుకుని పక్కకు పోబే అంటాడు శశాంక్. చూడు చెల్లి, ఇక్కడి వరకు తోడుచ్చానా, కనీసం చిన్న వాల్యూ కూడా ఇవ్వట్లేదు. ఎప్పుడోకప్పుడు మీ పెళ్లి డేట్నే వాడు మర్చిపోయి వస్తాడు, అప్పుడు మనిద్దరం ఖచ్చితంగా ఆడుకుందాం అని నవ్వుతుంటే, పెళ్లి డేట్ మర్చిపోవడమా? అస్సలు జరగదు అంటాడు శశాంక్. అబ్బో, అంతలా గుర్తుపెట్టుకుంటావా అనగానే, అవును అంటూ కొన్ని నెలల కింద డేట్ చెప్తాడు శశాంక్. దానితో అక్కడున్న వాళ్ళందరితో పాటు అన్విక కూడా శశాంక్ ని ఆశ్చర్యంగా చూస్తుంది. రే, ఈ రోజేరా నీ పెళ్లి జరిగింది, నువ్వేంటి అప్పుడెప్పుడో డేట్ చెప్తున్నావు అంటూ అరుణ్ అడగగానే, నిజమేరా, మా ఇద్దరికి ఆ రోజే పెళ్లి జరిగిపోయింది, ఇదిగో పేపర్స్ అంటూ వాళ్ళ పెళ్లిని లీగల్ గా రిజిస్ట్రేషన్ చేసిన పేపర్స్ తీసి బయటికి చూపిస్తాడు శశాంక్. అప్పటి వరకు అవి అతని పాకెట్లోనే ఉంటాయి. ఒకవేళ పెళ్లి ఆపకపోతే వాళ్ళిద్దరికీ ముందే పెళ్లి జరిగిపోయింది అని చూపించడానికి ముందు జాగ్రత్తగా ఆ పేపర్స్ ని తీసుకొస్తాడు శశాంక్. అవి ఎప్పుడూ అతని కారులోనే జాగ్రత్తగా ఉంటాయి అని అవి అరుణ్తో పాటు వాళ్ళ పేరెంట్స్ అలాగే అన్విక కూడా చూసి ఆశ్చర్యపోతుంది. ఏంటి బావా ఇది అని అడిగితే, పెళ్లి అంటే నాకు భయమే, కానీ నిన్ను నా నుంచి దూరం చేసుకోవడం ఇంకా భయం. అందుకే ఆ రోజు ఇంటి రిజిస్ట్రేషన్ పేపర్స్ తో అని చెప్పి వాటితో పాటే ఇవి కూడా కలిపేశాను. నువ్వు సైన్ చేసేశావు. ఆ రోజే మన పెళ్లి అయిపోయింది అని చిన్నగా నవ్వుతాడు. ఇన్ని రోజులు ఆ విషయం తెలియక తన బావని నిజంగానే తనను పెళ్లి చేసుకోలేదేమో అని బాధపడుతున్న అన్వికాకి ఆ విషయం తెలిసి తన బావ పైన ప్రేమ ఇంకా పెరిగిపోతుంది. ఏడుస్తూ గట్టిగా హత్తుకుని, సారీ బావా, నేను తప్పుగా అర్థం చేసుకున్నాను అంటుంది. లేదు బుజ్జి, నేనే నిన్ను ఎక్కువగా ఏడిపించాను అంటుంటే తన అల్లుడు ఏ తప్పు చేయలేదని లక్ష్మణరావు గారు కూడా సంతోషపడతారు. అలా వాళ్ళిద్దరినీ ఇంటికి తీసుకెళ్లి దిష్టి తీసి గృహప్రవేశం అయ్యాక అక్కడే కొన్ని రోజులు ఉంచి మళ్ళీ హైదరాబాద్ కి పంపించేస్తారు. అప్పటికి అన్వికకి 6వ నెల నడుస్తూ ఉంటుంది. ఇంకెందుకు, ఇంకో 3 నెలలే కదా, డెలివరీకి ఎలాగా ఇక్కడికే రావాలి, ఉంచేయమని ఎంత అడిగినా కూడా, లేదు నేను బావతోనే ఉంటాను అంటూ అన్విక అంటే, తనని నేనే చూసుకుంటా అంటూ శశాంక్ కూడా ఆమెని విడిచిపెట్టడానికి ఇష్టపడడు. ఇద్దరూ మళ్ళీ హైదరాబాద్ లో వాళ్ళ సొంత ఇంటికి వచ్చేస్తారు. ఆమెని అపురూపంగా చంటి పాపాయిలా చూసుకుంటాడు శశాంక్. లేచినప్పటి నుంచి ఆమె వెనకే ఉంటూ చివరికి ఆమె విడిచిన బట్టలు వాష్ చేస్తూ స్నానం కూడా దగ్గరుండి చేయిస్తాడు. బావా, ఇప్పుడు నాకు ఇలా స్నానం కూడా చేయిస్తున్నావు కదా, మరి నా మీద నీకు ఫీలింగ్స్ ఏవి రావట్లేదా అంటూ అనుమానంగా అడుగుతుంది అన్విక. నా వైఫ్ కి స్నానం చేయిస్తున్నాను అంటే ఫీలింగ్స్ వస్తాయేమోనే, కానీ ఇప్పుడు నువ్వు నాకు పసిపాప లాంటి దానివి. పసిపిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకి స్నానం చేయిస్తున్నప్పుడు ఎవరికైనా ఫీలింగ్స్ వస్తాయా చెప్పు? మళ్ళీ మనకి బేబీ వచ్చాక కొన్ని రోజుల తర్వాత అప్పుడు మాత్రం నిన్ను అస్సలు వదలను. నువ్వు వద్దు అన్నా కూడా ఆగను
అని నవ్వుతూ ఆమె నుదుటిపైన ముద్దు పెడతాడు. తన బావ అందరిలాంటి వాడు కాదని అర్థమవుతుంది ఆమెకి కూడా. నిజంగా అతని ప్రేమ దొరకడం తన అదృష్టంగా భావిస్తే మిగిలిన 3 నెలలు 3 రోజుల్లా గడిచిపోతాయి. రోజూ కాసేపు వాక్ చేయడం, ఎక్సర్సైజులు చేయడం వల్ల అన్వికాకి నార్మల్ డెలివరీ అయితే తెల్లగా, క్యూట్‌గా అచ్చం అన్వికలాగానే ఉన్న బాబు పుడతాడు. ఆమె పెయిన్స్ ఇస్తున్న టైంలో కూడా శశాంక్ ఆమె చేతిని విడిచిపెట్టకుండా ఆపరేషన్ థియేటర్‌లోకి కూడా వచ్చేసి ఆమెకి తోడుగా ఉంటాడు. నర్స్ తీసుకొచ్చి బేబీని అతని చేతుల్లో పెట్టగానే వాళ్ళిద్దరి సంతోషం ఆకాశాన్ని తాకుతుంది. పెళ్లి వద్దు, పిల్లలు వద్దు అనుకున్న అతని జీవితంలో ఇప్పుడు అతని భార్య, కొడుకు అన్న ఆలోచన రాగానే గర్వంతో అతని ఛాతీ ఒక 2 ఇంచీలు పెరుగుతుంది. ప్రేమలో ఉండే గొప్పతనంతో పాటు పెళ్లి బంధంలో ఉన్న గొప్పతనం కూడా తెలుసుకుంటాడు శశాంక్. ఈలోపు ఆమెని నార్మల్ రూమ్ కి షిఫ్ట్ చేయగానే పేరెంట్స్ అంతా లోపలికి వచ్చేసి మనవణ్ణి చూసుకోవడంలో బిజీ అయితే తన ప్రాణాన్ని చూసుకోవడంలో బిజీ అవుతాడు శశాంక్. రే, ఇప్పుడు నీకు కొడుకు కూడా పుట్టాడ్రా, ఒకసారి వచ్చి ఎత్తుకో అంటుంటే ఆల్రెడీ ఇందాకే ఎత్తుకున్నానమ్మా, బుజ్జికి చిరాగ్గా ఉంటుంది, మీరెవరూ మాట్లాడకండి, బయటికి వెళ్ళండి అంటూ ఇంకా ఆమెని అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు. అంత గొప్ప భర్త దొరికినందుకు ఆమె మురిసిపోతూ ఉంటే వాళ్ళిద్దరికీ టైం ఇవ్వాలని పెద్దవాళ్లంతా బాబుతో బయటికి వెళ్ళిపోతారు. బావా, మామూలుగా పిల్లలు పుట్టాక మగవాళ్ళంతా పిల్లలతోనే ఉంటారు కదా, మరి నువ్వేంటి నాతో ఉన్నావు అని అడుగుతుంది అన్విక. వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు గాని నాకు మాత్రం నా లైఫ్ లాంగ్ నువ్వేనే నా ఫస్ట్ ప్రయారిటీ. వాడికి వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నాన్నమ్మ అందరూ ఉన్నారు, కానీ నాకు నువ్వు మాత్రమే, నీకు నేను మాత్రమే అంటూ ఆమెని నుదుటికి ఢీకొడుతూ చిరుముద్దు పెట్టగానే సంతోషంతో నవ్వుతూ కళ్ళు మూసుకుంటుంది అన్విక. సమాప్తం. మీకు ఈ కథ నచ్చితే మాత్రం కామెంట్ చేసి దయచేసి చెప్పండి. ఇంకా ఇలాంటి ఎన్నో కథల్ని రాయడానికి నాకు ఇంట్రెస్ట్ వచ్చేలా చేస్తాయి. మర్చిపోరు కదూ. థ్యాంక్ యూ. మీ రూప లావణ్య.